ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాన్న పాస్టర్ గారు చేసిన పరిచర్యలు దీవించండి, ఆశ్రయించండి. పాపని పాస్టర్ గారిని దీవించండి, ఆశ్రయించండి ప్రభా. సహాయం చేయండి. జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి ప్రభా. అలాగే నాయన నన్ను మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడి ఆశ్రయించండి ప్రభా. సహాయం చేయండి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కాపాడండి. భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా మరి మీరే అందరినీ కాపాడి ఆశ్రయించమని హాస్పిటల్ అందరి మీద కుమరించి మీరే మహింపదమని సహాయం చేయమని మా ప్రభు ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. యోహాను రాసిన 2వ పత్రిక. పెద్దదైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి ప్రాయనిది. నేను మాత్రమే గాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుతూ మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యంను బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుతున్నాము. సత్య ప్రేమలు మన ఎందుండగా తండ్రి అయిన దేవుని వద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వద్ద నుండి కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుతున్నాను. కాగా అమ్మ, కృతాజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయితూ మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నేను వేడుకొంచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకోవాలను అన్నదే ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కనుక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలువాడవును. అనేక సంగతులు మీకు వ్రాయవలసి నుండి సిరాతోనూ కాగితంతోనూ వ్రాయ మనసు లేక మీ సంతోషం పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షిస్తున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరుని పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా, పరమాకాశమా, ఆకాశ జలమా, ఆవిరి హిమమా, అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, ప్రశంసించుడి ఫల
వృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యవ్వన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పద్దులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్తలములలో యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు కాచి కాపాడిన నాయన నీకు వందనాలయ్యా, వందనాలు నాయన. అయ్యా, ఈ ఆదివారం పరిశుద్ధ దినాలను మాకందరికి దయచేసిన ఆయన మిమ్మల్ని స్తుతించి కీర్తించే భాగ్యాన్ని మాకందరికి ఇచ్చినందుకు, ఇంతవరకు సజీవ సంఖ్యలో ఉంచిన నాయన అయ్యా, మీకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి, మీ కృపను బట్టి అయ్యా, మీ నామానికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయుండు క్రీస్తు ప్రభావంతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. సాతాను తలను చితుకా ద్రొక్కెను, సాతానుని తలను చితుకా ద్రొక్కెను. సదా రాజ్యమేలును, సదా రాజ్యమేలును. ఓ మరణమా ఎక్కడ, ఓ సమాధి జయమెక్కడ. ఓ మరణమా ఎక్కడ, ఓ సమాధి జయమెక్కడ. సిలువ శక్తితో విరుగగొట్టెను, సిలువ శక్తితో విరుగగొట్టెను. విజయుండు సర్వంబులో, విజయుండు సర్వంబులో. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. యూదా గోత్రపు సింహమాయని గ్రంథమును విప్పాయోగ్యుడు తానే. యూదా గోత్రపు సింహమాయని గ్రంథమును విప్పాయోగ్యుడు తానే. 7 ముద్రలను విప్పేడివాడు, 7 ముద్రలను విప్పేడివాడు. యోగ్యుండు సర్వమందు, యోగ్యుండు సర్వమందు. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. ఆయన శిరసు తన సంఘమును మృతులలో నుండి ప్రథముడై లేచే. ఆయనే శిరసు తన సంఘమునకు మృతులలో నుండి ప్రథముడై లేచే.
మన ప్రభు యేసే మరణమును గెలిచే, మన ప్రభు యేసే మరణమును గెలిచే, సర్వములో ప్రధానుడై, సర్వములో ప్రధానుడై, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. సింహాసనమందు మన ప్రభువే పద్మరాగముల మరకతముల బోలి, సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల బోలి, సూర్యకాంతి వాలే ప్రకాశించేను, సూర్యకాంతి వాలే ప్రకాశించేను, జయమాని పాడేదాము, జయమాని పాడేదాము, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవులు పెద్దలందరూ, ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవులు పెద్దలందరూ, సర్వ సృష్టికి దేవుండవని, సర్వ సృష్టికి దేవుండవని ఆరాధించి మొక్కిరి, ఆరాధించి మొక్కిరి, విజయుండు క్రీస్తు ప్రభావంతో ఘన విజయుండాయెను, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు, విజయమును ఇచ్చే తన ద్వారా మనకు, క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు, విజయమునిచ్చే తన ద్వారా మనకు, అధిక విజయము మనకిచ్చు ప్రభువే, అధిక విజయము మనకిచ్చు ప్రభువే, అందరిలో అతి శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యాని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీవు దయ్యము యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా, నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా, యేసయ్యా నా ధైర్యము నీవయ్యా, యేసయ్యా నా బలము నీవయ్యా, యేసయ్యా నా ధైర్యము నీవయ్యా, యేసయ్యా నా బలము నీవయ్యా. నీవు కష్టాలు ఎదురైనను యేసయ్యా, నష్టాలు ఎదురైనను, కష్టాలు ఎదురైనను యేసయ్యా, నష్టాలు ఎదురైనను,
కన్నీళ్ళు ఎదురైనను యేసయ్య, కలతాలు ఎదురైనను నీవే నా ధైర్యము, నీవే నా శౌర్యము, నేను విడిచి క్షణమైన ఉండలేను. నీవే నా ధైర్యము, నీవే నా శౌర్యము, నిన్ను విడిచి క్షణమైన ఉండలేను. నేను మరచి నిమిషమైన బతుకలేను. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్య, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు యేసయ్య, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. ఎర్రా సముద్రములే సమస్యలు ఎదురైనను, ఏరికో గోడవలే ఆటంకములెదురైనను, ఎర్రా సముద్రములే సమస్యలు ఎదురైనను, ఏరికో గోడవలే ఆటంకములెదురైనను, గమ్యాన్ని బ్రదర్ వినిపించట్లేదు. గురి వద్దకు నడుపుట, గమ్యాన్ని చేర్చుట, గురి వద్దకు నడుపుట తోడు ఉండగా ఆగేదను. సాగినప్పుడు నీకు ధైర్యము యేసయ్య, మేలు చేసావని నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్య, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నా దీన స్తుతి చూచావు నా యేసయ్య, నన్నెంతో ప్రేమించావు. నా దీన స్తుతి చూచావు నా యేసయ్య, నన్నెంతో ప్రేమించావు. ఆధారం నీవైనావు, ఆధారం నీవైనావు నా యేసయ్య, ఆశయము నీవైనావు. అవమానం తొలగించి నిందాలు దూరపరిచి, భయమును తొలగించి ధైర్యముతో నింపి, ఆనందంతో నన్ను నింపినావయ్యా. సంతోషంతో నన్ను నింపినావయ్యా. ఆనందంతో నన్ను నింపినావయ్యా. సంతోషంతో నన్ను నింపినావయ్యా. నీవు ఉన్నావని నాకు ఆశగా ఉందయ్యా. మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా. మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. యేసయ్యా నా ధైర్యము నీవయ్యా. యేసయ్యా నా బలము నీవయ్యా. యేసయ్యా నా ధైర్యము నీవయ్యా. యేసయ్యా నా బలము నీవయ్యా. నా ధైర్యము నీవయ్యా, నా బలము నీవయ్యా. సమస్తము నీవయ్యా, సమస్తము నీవయ్యా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రం తండ్రి, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, చక్కని పాట పాడి
ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అవును ప్రియులారా, దేవుడు మనకు మేలు చేసే దేవుడు. తప్పకుండా ప్రియులారా మనకు మేలు చేస్తాడు. హల్లెలూయా. మేలు చేసే దేవుడు, స్తోత్రం. మేలు చేసే దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం ఆరాధిస్తున్నాము. మనం బ్రతికి ఉండడం కూడా ప్రియులారా దేవుడు మనకెన్నో మేలు చేస్తాం. కాబట్టి మన ఈ రోజు ప్రియులారా మనం బ్రతికి ఉన్నాం. కాబట్టి దేవుడు ఇంకా కూడా తప్పకుండా ప్రియులారా మనందరకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు ప్రేమ అన్నమాట. దేవుడు ప్రేమ పూర్ణుడు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం మొదటిగా ప్రభువును ప్రేమించేది కాదు, కానీ ప్రభు ప్రియులారా మనను మొదటిగా ప్రేమించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఎన్నుకున్నాం అనమాట. మన మీదే దృష్టి కలిగి ఉన్నాం అనమాట. మనలో దేవుడు ప్రేమించామన్నమాట జగత్ పునాది వేయబడక మునిపే. కాబట్టి ప్రియులారా మన దేవుడు ప్రేమ. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి యోహాను 3వ అధ్యాయం 11వ వచనం, మనం ఒకరినొకడు ప్రేమింపబడినది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం, జీవంగల దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే ప్రేమించుము ప్రేమించుము ప్రేమించుమని చెప్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రేమ వ్యక్తపరిచారు. తండ్రి దేవుడు తన ప్రేమ క్రిస్తువును ప్రియులారా నాకు మీకు అనుగ్రహించి తన ప్రేమ వ్యక్తపరిచారు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ప్రేమ పరిశుద్ధాత్మ వలన వాక్యంతో ప్రేమతో నింపబడుతున్నప్పుడు సాక్రిఫైస్ చేసేవారుగా తప్పకుండా మార్చబడతాయి, ఇచ్చేవారుగా మార్చబడతాయి అనమాట. అంటే ప్రేమ పంచేవారుగా మార్చబడతాయి. హల్లెలూయా. మేలు ఇద్దరులకు పంచేవారుగా మార్చబడతాయి. ఎందుకంటే ప్రేమ ప్రియులారా మనం ఆత్మలో అది పొంగి పొర్లుతున్నప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. సహజంగా అది జరుగుతుంది. లేదు మనం ఆపుతామని కొన్నిసారి ప్రయత్నం చేశారేమో కానీ ప్రేమతో నింపబడుతున్నప్పుడు అది లోపల నుండి అది ప్రవహిస్తుంది అనమాట. ఆత్మలో ప్రేమ హృదయం అంతా దేవుని ప్రేమతో నింపబడుతున్న కొద్ది బయటకు ప్రియులారా మాటల ద్వారా క్రియల ద్వారా తప్పకుండా రిలీజ్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు, కాబట్టి ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తుకు మరణం ప్రియులారా మనం అనుదినం ధ్యానించుకోవడం మంచిది. ఎందుకంటే యేసుక్రీస్తుకు మరణం ద్వారా తండ్రిన దేవుని ఒక ప్రేమ, నాతో మీతో ఉన్న ప్రేమ యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు వ్యక్తపరిచారు. ఇప్పుడు యేసుక్రీస్తుకు మరణం ప్రియులారా అనుదినం ధ్యానించుకోవడం వలన ప్రియులారా ప్రేమ అనుదినం మనం ప్రేమలో మనం కూడా తప్పకుండా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రియులారా మనం ధ్యానిస్తాం. యేసుక్రీస్తు ప్రేమ ధ్యానిస్తాం. సరాసరి మనం అనుకున్న మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, ప్రేమించడం లేదు అని మనం అనుకున్నారేమో, కానీ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడిన దేవుడు లోకమును లేదంటే దేవుడు మనను ఎంతో ప్రేమించింది. దేవుడు ప్రియులారా మన దేవుడు కుమార్తెగా ఉండడం అంటే దేవుడు మనల్ని ప్రేమించింది కాబట్టి అనమాట. దేవుడు మనల్ని ప్రియులారా ప్రేమిస్తున్నాం అనమాట. ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు దేవుని ఒక ప్రేమ గొప్పది. కాబట్టి ఈ ప్రేమ గ్రహించుకొని బ్రతకడం ప్రియులారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. యేసే ప్రేమ మనం అనుభవించుకొని బ్రతకడం ప్రియులారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాము. మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడి ప్రభువును ప్రియులారా ప్రేమించే వారుగా మనం ఉండాలి. ప్రభువును ప్రియులారా మనం ప్రేమించే వారుగా మనం ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ నింపబడి క్రీస్తునందు మనం సహోదరులను లేదా ఇద్దరు మనం ప్రేమించినప్పుడు దానికి అర్థం ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. దానికి అర్థం ఏంటిది? మరణం నుండి మనం బయటపడే, మరణంలో నుండి జీవంలోనికి ప్రియుల దేవుడు మనను తీసుకొని వచ్చామన్నమాట. అంటే నిత్య జీవం అంటే దేవునిలోనికి క్రీస్తులోనికి తండ్రిని దేవుడు ప్రియులారా మనల్ని తీసుకొని వచ్చారు. కాబట్టి
క్రీస్తు మనలో ఉన్న కాబట్టి ఆ ప్రేమ ప్రేరణ తప్పకుండా మన ఆత్మ నుండి పొంగి పొర్లతాయి. దేవునికి స్తోత్రం. అది ఓవర్ఫ్లో అవుతుంది. సాతానేమో దుఃఖం కానీ, నిరాశ కానీ, బాధలు, టెన్షన్ కానీ అన్ని తీసుకొని మన ప్రాణములు పెట్టి అది ప్రవేశించకుండా ఎన్నో ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. అయినప్పుడు కూడా ప్రియులారా 2వ అధ్యాయంలో రాయబడింది, 1 యోహాను 2వ అధ్యాయంలో రాయబడింది, సాతాన్ ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. ఫెయిల్ అయిపోయిన కాబట్టి స్తోత్రం. సాతాన్ ఫెయిల్ అయిపోయిన కాబట్టి స్తోత్రం. ఎందుకంటే యేసే మాటలు మన ఆత్మలో ఉన్నాయి కాబట్టి, మన హృదయంలో ఉన్నాయి కాబట్టి ప్రియులారా సాతాన్ ఒక తంత్రాలు అది మన మీదే అది పని చేయలేదన్నమాట. యేసే మాటలు పరిశుద్ధాత్మతో మనం నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు, యేసే వాక్యంతో మనం నింపబడినప్పుడు సాతాను యొక్క తంత్రాలను ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలాగ వాక్యం, కాబట్టి దేవుని యేసే మాటలు మనం ఆత్మలో మన హృదయంలో ఉండడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అది కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొద్ది కాదు, సమృద్ధి ఉండాలి అనమాట. దేవుని యేసే మాటలు మన హృదయంలో సమృద్ధి ఉండాలి. సమృద్ధి ఉండే ఏమవుతుంది, మన ఆత్మ నుండి పరిశుద్ధత ఉంది, జీవోదయం ఉంది, దేవుని ప్రేమ ఎక్కువ మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది, నా ఆత్మ నుండి, నీ ఆత్మ నుండి జీవోదయం, పరిశుద్ధమైన ప్రేమ, ప్రేరణ, సమృద్ధి ప్రవహించాలని దేవుడు కోరుతుంది. అంటే దేవుని ఒక ఛానల్ గా, యేసుక్రీస్తు ఒక ఛానల్ గా, పరిశుద్ధాత్మ దేవుని ఒక పాత్రగా నేను ఈ కాలంలో, అంత్యకాలంలో, కడవెలి గడియలో ఉన్న నేను ప్రియుల జీవంగల దేవుడు వాడుకోవాలని ప్రియుల దేవుడు కోరుతుంది. ఇంకా ప్రియులారా మనం చూసినైతే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రియులారా మనం చూసినైతే, 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రియులారా మనం చూసినైతే, anyone who cares another brother or sister is really a murderer at heart, and you know that murderers do not have eternal life within them. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుకు హృదయంలో చోటు ఇవ్వకుండా ఉన్న వ్యక్తులు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఈ నరగతేసిపెట్టు, లేదంటే కోపస్పెట్టు, లేదంటే పగస్పెట్టు దాని యొక్క ప్రభావంలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది అనమాట. యేసే ప్రేమ, దేవుడు ప్రేమ క్రీస్తుకు ప్రియులారా మనం చోటించిన వారు ఉండే కోపం, పగ, చేదు, నరగతే స్పిరిట్, మిగిలిన ప్రతి దురాత్మ సమూహ గుంబెను ప్రియుల వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన, యేసు రక్తం, యేసు నామం ద్వారా మనకు ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళవచ్చు అనమాట. కానీ క్రీస్తుకు చోటు ఇవ్వలేని వారు ప్రియులరా సాతాను తంత్రాలు వచ్చినప్పుడు వారు పడిపోవడానికి లేదా ఈబుల్స్ పెట్టు వారి హృదయంలో ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి దేవుడు ప్రియులరా ప్రభువుకు వర్తన విషయం, నా హృదయంలో, మీ హృదయంలో ఈబుల్స్ పెట్టు, యేసు నామములో ప్రభావం చేయవద్దనమాట. అసలే సాతానుకు బైబిల్లో రాయబడింది, దుష్టనికి సాతానుకు ఈబుల్స్ పెట్టకు నేను మీరు మన హృదయంలో చోటు ఇవ్వాలి. మన క్రీస్తుకు చోటు ఇవ్వాలి, యేసేకు మన చోటు ఇవ్వాలి. సమాధి నుండి తెలియలేచిన పరిశోధన పునరుద్ధారణ క్రీస్తుకు మన చోటు ఇవ్వాలి. సాతాను చేసిన క్రీస్తుకు ప్రియులను మనం చోటు ఇవ్వాలి అని దేవుడు కోరుతుంది. ప్రేమపూర్వైన క్రీస్తుకు ప్రియులను మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఇంకా వేరే ఎవరకు ప్రియులను మన హృదయంలో దేశం మనం చోటు ఇవ్వవద్దు. హల్లెలూయా, ఇవ్వవద్దు. కాబట్టి ప్రియులను మనం చూసినట్లయితే క్రీస్తుకు చోటు ఇచ్చిన వారిని బట్టి మనం స్తుతించాలి. హల్లెలూయా. క్రీస్తువును కలిగిన వారిని బట్టి ప్రియులను మనం దేవుని స్తుతించాలి. సువార్త విని రక్షణ పొందిన వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వారు ఇప్పుడు దేవుని కుమారులుగా ఉన్నాం, వారు ఇప్పుడు దేవుని కుమార్తె ఉన్నాం, వారిలో చాలా ఆశీర్వాదం ఉంది అనమాట. క్రీస్తువును కలిగిన ప్రియులారా, క్రీస్తువుకు హృదయంలో చోటిచ్చిన వారిలో ప్రియులారా మనం చూసినట్లయితే చాలా చాలా ఆశీర్వాదం, వారిలో సమృద్ధి ఉంది అనమాట మిగిలిన వారి కంటే. ఎందుకంటే క్రీస్తువును కలిగిన వారిలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటిదంటే దేవుడిని కలిగి ఉన్నామన్నమాట. వారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వారు కలిగి ఉన్న, క్రీస్తువుకు చోటిచ్చిన మీ ఆత్మలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంది అనమాట. హల్లెలూయా. క్రీస్తువుకు చోటిచ్చిన వారిలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తువులో మనం ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాం. అది గొప్ప ఆశీర్వాదం. గొప్ప ఆశీర్వాదం అంటే దేవుడు అనమాట, యేసుక్రీస్తు. హల్లెలూయా. దానికంటే గొప్పది ఏమీ లేదు. హల్లెలూయా. ఈ సత్యం గ్రహించిన వారిని బట్టి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అది గ్రహించామన్నమాట. యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు ఒక గొప్పతనం గ్రహించిన కాబట్టి మిగిలిన అంతా కూడా పెండతో సమానంగా ఆమె ఎన్నుకున్నట్టు అంటే ఆలోచన ఇస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం యోగ సంబంధమైన విషయాలు. కాబట్టి క్రీస్తు గురించి ఉన్న అతి శ్రేష్ట జ్ఞానాన్ని బట్టి
అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం, నేను వెనుకున్న వాటిని మరిచి ముందుకే వెళుతున్నామన్నమాట. అది కూడా వాకింగ్ చేస్తున్నామని కాదు, లేదంటే నడుస్తున్నామని కాదు, నేను పరుగుతున్నామన్నమాట, రన్ చేస్తున్నామన్నమాట. అంటే క్రీస్తు ప్రేమ గ్రహించిన తర్వాత అంత పవర్ అనమాట, యేసుక్రీస్తు ప్రేమ అంత ప్రభావం ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సరే, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన హృదయంలో సాతానికి మాత్రం చోటు ఇవ్వవద్దు. కాబట్టి దేవునికి చోటు ఇవ్వాలి, క్రీస్తుకు. ప్రియులారా, ఒకవేళ క్రీస్తుకు మీరు చోటు ఇవ్వలేని వారు ఉండే దయచేసి మీ హృదయం క్రీస్తుకు ఇవ్వడం వలన ప్రియులారా మీకు నిత్య జీవం, రక్షణ, పాపక్షమానం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఎన్నో మేళ్ళు ప్రియులారా ఉంది. ఇది మాత్రం కాకుండా సాతాన్ని ముట్టకుండా కూడా క్రీస్తు కాపాడతాడనమాట, కాపాడతాడు. క్రీస్తు ప్రియులారా మనల్ని సాతాన్ దెయ్యాలు మనల్ని ముట్టకుండా క్రీస్తు ఒక మాటల ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, పరిశుద్ధాత్మ వలన, దేవదూతల ద్వారా క్రీస్తు ప్రియులారా నన్ను తప్పకుండా కాపాడతారు. ఇప్పుడు ప్రియులారా మనం బాధపడవద్దు, నన్ను ఎవరు కాపాడుతారు అని దేశే బాధపడవద్దు. క్రీస్తుకు ప్రియులారా చోటించిన వారు ఉంటే క్రీస్తు మనల్ని లైఫ్ లో కాపాడతారు. బ్రతికినంతకాలం మాత్రం కాదు, తర్వాత కూడా కాపుదలు ఉంది అనమాట. అంటే సదాకాలం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సదాకాలం నేను నీటితో ఉండాలని ప్రభు అయిపోయాం. అంటే సదాకాలం మనకి ప్రొటెక్షన్ అనమాట. క్రీస్తుకు ప్రియులారా మనం చోటించిన వారు ఉంటే, క్రీస్తుని కలిగిన వారుగా మనం ఉంటే సదాకాలం నాకు మీకు ప్రొటెక్షన్, సాతాను మనను ముట్టలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అంతవరకు ప్రియులారా మనం తప్పకుండా క్రీస్తుకు ప్రియులారా మనం చోటిచ్చే వారుగా ప్రియులారా మనం ఉండాలి. ఇక ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తుకు చోటించిన వారుగా ఉండే మనం ప్రాణం పెట్టేవారుగా మార్చబడితే అని ప్రాణ తీసేవారుగా మనం ఉండలేదు, ప్రాణం తీసేవారు ఉండలేదు. ప్రియులారా మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసిన మర్డర్ గురించి రాయబడింది, నరహత్య. బైబిల్లో రాయబడింది నరహత్య చేయవద్దు. నరహత్య చేయడానికి కొన్నిసారి మనం మనుషులం కాబట్టి కొన్నిసారి మనకు ఆలోచన వస్తాయి, అంటే సాతాను ఆలోచిస్తాడు. కానీ దయచేసి ఆ స్వరం రిసీవ్ చేయవద్దు. బైబిల్లో ఏం రాయబడింది? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తి, పూర్ణ మనస్సుతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో దేవుని ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి, నిన్ను వారే పొరుగువారిని ప్రేమించాలి అని ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. మన దేవుడిని ప్రేమించాలి, మీరు మిమ్మల్ని ప్రేమించాలి, ఈ భూమిలో బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రియులారా మనం ప్రేమించాలి. కాబట్టి మిగిలిన వారు మనం తప్ప మిగిలిన వారు అందరూ కూడా ప్రియులారా మనం పొరుగువారు అవుతారు, నైబర్స్ అవుతాయి అనమాట. దేవునికి సోదరు. కాబట్టి ప్రియుల వారందరినూ మనం ప్రేమించాలి, దేవుని ప్రేమ నింపబడి ప్రేమించాలి. కానీ ఈ ఒక్క వ్యక్తి ఒక ప్రాణం ప్రియులరా నేను మీరు సాతాను స్వరం విని తీయవద్దు. సాతాను ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాణం తీయమని నేర్పిస్తాడు, దెయ్యాలు అది నేర్పిస్తాడు అనమాట, ప్రాణం తీయమని. కానీ దేవుడు ఏం నేర్పిస్తాడు? ప్రాణం నరహత్య చేయవద్దు. ప్రాణం ఇంకొక వ్యక్తి ఒక ప్రాణం తీయడానికి ప్రియులారా దేవుడు మనకు హక్కు ఇవ్వలేదనమాట, అధికారం ఇవ్వలేదనమాట. ప్రేమించడానికి దేవుడు హక్కు ఇచ్చాం, కానీ ప్రాణం పెట్టడానికి దేవుడు హక్కు ఇచ్చాం. బైబిల్లో రాయబడింది, అంటే ప్రాణం పెట్టడానికి బద్ధులై మనం ఉన్నామని 16వ అధ్యాయంలో రాయబడింది. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము. మనము కూడా సహోదరుడు, అంటే సహోదరి నిమిత్తము, లేదంటే సంఘం నిమిత్తము, దేవుని రాజ్యం నిమిత్తము, లేదంటే క్రీస్తు నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. అంటే దానికి అర్థం ప్రాణం అంటే ప్రియులారా ఇంకొక మాటలో మనం చెప్పాలంటే మన లైఫ్ అనమాట, లేదంటే సమయం అని కూడా చెప్పవచ్చు. సమయం మనం ప్రియులారా జీవితం అంటే ప్రియులారా మనం చూసినట్లయితే మన జీవితం సమయం. ఇప్పుడు మీరు ఈ మీటింగ్ లో మీరు సమయం ఇస్తున్నామంటే దేవుని కొరకు సమయం ఇచ్చినట్టే. అది ఇంకొక మాటలో మనం చెప్పాలంటే ఈ సమయం అంతా కూడా టోటల్ గా మనం చెప్పాలంటే అదే ప్రియులారా మన జీవితం. అంటే క్రీస్తు మనం సమయం దేవునితో యేసయ్యతో సమయం గడిపినప్పుడు మన యేసయ్యకు మన జీవితం ఇచ్చినట్టు అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడైతే సమయం గడుపుతున్నారో అది చాలా ప్రాముఖ్యమైన అనమాట. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే మర్డర్ గురించి రాయబడింది, కాబట్టి నరహత్య చేయవద్దు. కానీ ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నరహత్య చేసే వారి గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేవారి గురించి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కొందరు ప్రాణం తీసేనట్టు కూడా ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. దాంట్లో ప్రియులారా మన కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి
పరిశుద్ధాత్మతో కాకుండా ఒక వ్యక్తి ఈబుల్ స్పిరిట్తో ఏకీభవించు, లేదంటే దెయ్యాలతో ఏకీభవించు ఒక వ్యక్తి ఒక ప్రాణం తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు వారికి లాభమేనా నష్టమేనా? లాభమేనా నష్టమేనా? కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో ప్రియులారా మనం స్టెఫాను ఒక మరణం గురించి ప్రియులారా మనం చూడవచ్చు. స్టెఫాను ఒక మరణం గురించి ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. లూకోసు వార్త 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు చెప్తున్న మాట, నేను మీ తల వెంట్రుకలంతా కూడా లెక్కపెట్టి ఉన్నాం, మీ తల వెంట్రుకలంతా కూడా లెక్కపెట్టి ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా దేవుని కాపుదలే నాకు మీకు ఉంది. దానికి అర్థం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న, దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్న నేను మీరు దేవుని చిత్తం ఉన్న రోజు దాకా తప్పకుండా బ్రతికినట్టు దేవుడు నాకు మీకు సహాయం అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం భయపడవద్దు అనమాట. నరగతే స్పిరిట్ మన ప్రాణాన్ని దేవుని ప్రియులరా దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఎవరు ప్రియులారా మనల్ని ముట్టలేదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసునామములో ప్రార్థనలు పాల్పొందుతాను మీకు యేసునామములో దేవుడు దీర్ఘాయుస్సు అనుగ్రహించినాక దేవుడు చిత్తమన్న రోజాకే దేవుడు అపాయం రాకుండా దేవుడు తప్పకుండా యేసుక్రీస్తు రక్తంలో యేసునామములో దేవుని కృపలో ఆధారపడుతున్నా నిన్ను తప్పకుండా దేవుడు కాపాడుతాడు. శక్తి సామర్థ్యం జీవగల దేవుని పొందే అనమాట. అనగాని ప్రియులారా మనం చూస్తున్నట్టే కొందరు భక్తులు ప్రియులారా మనం చూస్తున్నట్టే మనం అనుకున్న దానికి ముందు వారు క్రీస్తును ఎదిరించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అది తండ్రి చేతుల్లో ఉందనమాట. తండ్రి ఇష్టం అనమాట. తండ్రి కొన్నిసారి కోరితే నా కుమారుడు లేదని నా కుమార్తె త్వరగా రావాలంటే మనం ఏం చెప్పలేం, మనం ఎవరు ఆపలేం. కానీ మనం ప్రార్థన చేయడం తప్పగానే. ఒకటి ప్రాముఖ్యమైన విషయం, దేవుడు సర్వాధికారి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్టే స్టెఫాను మరణించినప్పుడు ప్రియులారా మనం చూసినట్టే దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూసినట్టే స్టెఫాను ఒక ఆత్మ దేవుని దగ్గరే అది వచ్చేసాం, లేదంటే దేవుని దగ్గరే దేవునితో ఉండడం కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా మనం భూమిలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు నిలబడినప్పుడు, భూమిలో బ్రతుకుతున్నప్పుడు మన యేసుతో మనం బ్రతుకుతున్నాం, భూమిలో బ్రతుకుతున్నప్పుడు మన దేవునితో కలిసి బ్రతుకుతున్నాము. ఇంకా క్రీస్తును తెలిసిన తర్వాత కూడా మన జీవన దేవునితో బ్రతుకుతున్నామని సత్యం ప్రియులారా మనం గ్రహించాలి. అందుకొరకే ప్రియులారా మరణం కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి మనను దూరం చేయలేదన్నమాట. కొన్నిసారి మనం అనుకున్నారేమో మరణం అంటే మనం ఎండని, కానీ ప్రియులారా మనం స్పిరిట్ మనం చూసినట్టే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న ఆత్మ అది నిత్యం బ్రతుకుతుంది అనమాట. పాపం చేసుకొని బ్రతుకుతున్న వ్యక్తి ఒక ఆత్మ గాని, యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధంగా బ్రతుకుతున్న వ్యక్తి ఒక ఆత్మ గాని నిత్యం బ్రతుకుతుంది అనమాట. కాబట్టి మరణం అంటే ప్రియులారా ఎండ కాదు, అది శివుడి కాదు. మరణం తర్వాత కూడా ఆత్మ బ్రతికి ఉంది అనమాట. ఆత్మ బ్రతికి ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే నరగత్య స్పిరిట్ ప్రభావం ద్వారా కొందరు రాళ్ళేసి స్టెఫాను చంపినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్టే దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూసినట్టే స్టెఫాను ఒక ఆత్మ దేవుని చేతిలో ఉంది అనమాట. బట్ దేవుని యొక్క దృష్టిలో చూసినట్టే అది నష్టం కాదనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ ప్రియులారా మనం చూసినట్టే బ్రతికినా గాని, క్రీస్తును నిలిచినా గాని, యేసుక్రీస్తు రాకడ తర్వాత గాని ప్రాముఖ్యమైన విషయం ఆత్మ దేవుని చేతిలో ఉండడమే గొప్ప విషయం. అంటే మీరు దేవుని చేతిలో ఎల్లప్పుడూ ఉండడమే గొప్ప విషయం. మీరు క్రీస్తు చేతిలో ఉండడమే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. దానికంటే మించినది ఏమి కాదు. అంటే దేవుని చేతిలో మీరు ఉండడం అంతకొరకు పౌలు గ్రహించుకొని చెప్తాను అనమాట. బ్రదైన క్రీస్తు కొరికే చావైతే కూడా లాభమే. ఎందుకంటే మరణ తర్వాత కూడా క్రీస్తుతో బ్రతుకుతాను. కానీ మానవ చూపుల్లో మనం చూసినట్టే, మానవులుగా మనం చూసినట్టే అబ్బో ఆ వ్యక్తి మరణించారు, ఆ వ్యక్తి వెళ్ళిపోయారు, ఆ వ్యక్తి లైఫ్ అయిపోయింది అని మనం చెప్తాం. కానీ తన జీవితం అయిపోలేదన్నమాట. భూ సంబంధమైన భూమిలో ఉన్న బ్రతువు అయిపోయి ఉండవచ్చు, కానీ తన జీవంగా దేవునితో ఉన్న బ్రతువు అయిపోలేదన్నమాట. అందుకొరకే ప్రియులారా మనం చూసిన దేవుని దృష్టిలో మనం చూసినట్టే బ్రతికినప్పుడు స్టెఫాన్ బ్రతికినప్పుడు దేవుని చిత్తలు విన్నాము. తర్వాత ప్రియులారా హతసాక్షి మార్చబడిన తర్వాత కూడా తన ఆత్మ దేవునితో ఉన్నామన్నమాట. ఒకటి స్టెఫాను దేవునితో ఆనందిస్తున్నట్టు ప్రియులారా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తునందు నిద్రించిన ప్రతి ఒక్కరు, లేదంటే క్రీస్తు నిమిత్తం 10 సార్లు మార్చబడిన వారి ఆత్మ దేవునితో ఉన్నామన్నమాట.
అది ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు దానికి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఇలా మనం చూస్తే ప్రకటన గ్రంథము 20 అధ్యాయంలో రాయబడింది. 20 అధ్యాయం 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. దానిలో రెండో భాగం ప్రియులరా, సమయం తక్కువ ఉన్నా కాబట్టి రెండో భాగం, తమ నొసళ్ళ అందు గాని చేతులు అందు గాని దాని ముద్ర వేయించుకోనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్షి నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. చూడండి, ప్రస్తుతం అర్ధసాక్షిగా మార్చబడిన వారి ఆత్మ దేవునితో ఉన్నామన్నమాట. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసరి అని కూడా రాయబడింది. అంటే క్రీస్తుతో వారు నిత్యం యుగోగాలు బ్రతుకుతారు అనమాట. మనం చూసినప్పుడు వారు ఒక బ్లడ్ కానీ లేదంటే బోడి కానీ చూసుకొని మనం బాధపడతారు, అమ్మో వారు బ్రతికి ఇలాగ అయిపోతాను. కానీ దేవుడికి దృష్టిలో దేవుడు చెప్తారు, నా బిడ్డ నా చేతిలో ఉన్నా, నాతోనే ఉన్నా. హల్లెలూయా. తండ్రి చెప్తున్నారు, నాతోనే ఉన్నా. హల్లెలూయా. ఇప్పుడు బ్రతికిన మనం క్రీస్తు కొరకు మరణం తర్వాత కూడా మన నమ్మకం ఉండే క్రీస్తు అంటే మన ఆత్మ దేవునితో అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మరణాన్ని మనం భయపడవద్దు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తారని బైబిల్లో రాయబడింది. 1 సమూయేలు గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయులు వచ్చి సవాల్ చేశామన్నమాట. దానిలో గోలియాత్ అని ఆ వ్యక్తి సూర్యుడు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒక్కరిని పంపుము, నేను ముందుకు వస్తాను, ఒక్కరు పంపమని ఛాలెంజ్ చేస్తున్నా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే గోలియాతు ఇశ్రాయేలు పంపిస్తున్న వారిలో ఒక్కరు చంపినట్లయితే మిగిలిన వారందరూ బానిసగా మార్చబడాలి. లేదంటే ఇశ్రాయేలు పంపిస్తున్న వారిలో ఒకరు అంటే ఫిలిష్తీయులు ఆ సూర్యుడు ఆ వ్యక్తిని చేసి ఉంటే వారు బానిస ఉండాలి అన్నమాట. యుద్ధం. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తే 40వ రోజు దాదాపు 40వ రోజు గోలియాతు సవాల్ చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రియులారా మనం చూసినట్లయితే అభిషేకం నింపబడిన దావీదు ముందుకు వెళ్ళి యుద్ధం చేసినట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు యుద్ధంలో ప్రియులారా మనం చూసినట్లయితే యెహోవా నామం, జీవం కలిగిన దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని కృపను బట్టి దావీదు ఇశ్రాయేలు పక్షంగా ప్రియులారా యుద్ధం చేశామన్నమాట. ఇప్పుడు అక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, దావీదును అభిషేకంతో నింపబడిన వ్యక్తులను సవాల్ చేస్తున్నాం అన్నమాట. అయినా కానీ ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం ఉండే మరణ భయాన్ని, ప్రాణ భయాన్ని ఓవర్కమ్ చేసే కృపా దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. వాక్యం ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది స్టెఫానుకు అనుగ్రహించుంటూ ప్రియులారా మనం చూడవచ్చు. లేదంటే స్టెఫాన్ అక్కడ ఉండలేదన్నమాట. ఇప్పుడు మనం చూసిన స్టెఫాను అక్కడ నిలబడామంటే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మతో నింపబడాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ప్రాణం శరీరం పూర్తిగా పరిపాలన చేశామన్నమాట. దేవుడు చేయి విడిచిపెట్టలేదన్నమాట. స్టెఫాను చేయి విడిచిపెట్టలేదు. అలాగే మనం చూసినట్టే దేవుడు చేయి విడిచిపెట్టారు లేదు ప్రియులారా. బైబిల్లో రాయబడింది, నేను ఏమాత్రం నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. అంటే మరణం కూడా ప్రియులారా మనల్ని దేవుని నుండి దూరం చేయలేం, క్రీస్తు నుండి మనల్ని దూరం చేయలేం. ఎందుకంటే శిలువ మరణం ద్వారా దేవుడు మరణాధికారి శాతాన్ని ఓడించేశానమాట. లేదు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన తల్లిదండ్రులంతా కూడా దేవుడు లెక్కపట్టి ఉన్నాం. కాబట్టి దేహమును చంపిన వారు భయపడవద్దు. కాబట్టి ప్రియులరా నరహత్య స్పిరిట్ ప్రభావం ద్వారా స్టెఫాను ప్రియులరా చంపిన వారికి మేలు వచ్చిందా, లేదంటే క్రీస్తును నిద్రించిన ప్రియులరా స్టెఫానుకు మేలు వచ్చిందా? కొన్నిసారి మనం లోకానుసరంగా దర్శలో ప్రియులరా మనం చూసినట్టే ఆ చంపిన వ్యక్తి లేదంటే వారికి ఏదో మేలు వచ్చినట్టు, వారు ఏదో గెలిచినట్టు మనకు అనిపిస్తేమో కానీ ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రియులారా నరహత్య చేసేవారు ఒక ఆత్మ. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట రాయబడింది, వారు ఆత్మ అగ్ని గంధకములు అంటే గుండములో అగ్నిలో వారు ఆత్మ వెళుతాయి అనమాట. కానీ క్రీస్తు కొరకు నిలబడి క్రీస్తు విశ్వాసం, సత్యం కొరకు, వాక్యం కొరకు, సత్యం కొరకు, క్రీస్తు విశ్వాసం కొరకు, జీవంగా దేవుని కొరకు నిలబడిన స్టెఫాను ఒక ఆత్మ ప్రియులారా మనం చూసినట్టే దేవుని చిత్తలో ఉంది అనమాట. అది పరలోకంలో ఉంది అని ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎవరు ఓడిపోయారు? చంపిన వారు జయించామా, లేదంటే పదసాక్షిగా మరచబడిన వ్యక్తి ఎవరు ప్రియులారా? ఎవరికి ఓటం జయం ఎవరికి వచ్చింది? సత్య ప్రియులారా మనం గ్రహించుకోవాలి.
దేవుని చేతిలో ప్రియులరా స్టెఫానుకు ఆత్మ ఉన్నా కాబట్టి దేవుడు ప్రియులరా అది దేవుడుకు అంటే మేలు పొందినట్టు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తన కుమారుడు దేవుని చేతిలో ఉంది, తండ్రి చేతిలో. ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లూకా సువార్తలు ప్రియులారా మనం చూడవచ్చు. చిన్న కుమారుడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. తిరిగి వచ్చేప్పుడు తండ్రి చేర్చుకున్నట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం బ్రతికి ఉన్నప్పుడు తర్వాత కూడా మనం ఆత్మ దేవుని చేతులు ఉండడమే గొప్ప విషయం. అదే ఆశీర్వాదం, అదే జయమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కూడా సిలువలో ప్రియులారా ప్రాణం పెట్టినప్పుడు యేసుక్రీస్తు చెప్పామన్నమాట, నా ఆత్మ తండ్రి, నా ఆత్మ మీకు ఇస్తున్నామని, నీ చేతుల్లో అభగిస్తున్నామని. అంటే ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది అంటే దేవుని చేతుల్లో మన ఆత్మ ఉంటే జయం జయం అన్నమాట. దేవునికి ఓటం కాదు. కానీ దేవుని చేతుల్లో ఆత్మ లేదు అంటే అది ఓటం అనమాట. దేవుని చేతుల్లో ప్రియులరా మన ఆత్మ దేవుని చేతుల్లో లేదు అంటే అది ఓడిపోయినట్టు అనమాట. ఎన్ని కోట్లు ఎన్ని ఆశీర్వాసాలు ఉన్నా సరే నిత్య జీవన్ రక్షణ పొందలేదు ఉండే, మోక్షం పొందలేదు ఉండే వారి పరిస్థితి ఏమవుతుంది? నిత్యం పాదాలం అంటే పాదాలు పోయి అగ్ని గుండం నరకములో కాల్చివేయబడతాయి అనమాట నిత్యం. ఇప్పుడు స్టెఫాను ఒక ఆత్మ ప్రియులారా మనం చూస్తుంటే దేవుని దగ్గర ఉన్నా కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జయం ఓటం ప్రియులారా మనం నరగత్తి అంటే ఈబిల్ స్పిరిట్తో కలిసి నరగత్తి చేసేవారు వారు ఓడిపోయినట్టు. కానీ ప్రియులరా స్టెఫాను ఆత్మ మాత్రం దేవుని చేతుల్లో ఉంది. ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే స్టెఫాను కూడా మనం చూసినట్లయితే దేవుని చేతుల్లో ఉన్నవాడి నష్టపోయేది ఏమీ లేదనమాట. దేవునితో ఉండడం కంటే ఇంక గొప్పది ఏముంది ప్రియులరా? దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే కొందరు చెప్తారేమో, అబ్బో వారి ఒక భార్య గాని లేదంటే పిల్లలు గాని వారి యొక్క చుట్టాలు వారి పరిస్థితి ఏమవుతాయి. కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు తప్పకుండా చూస్తాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రియుల దేవుడు తప్పకుండా చూస్తాడు. కాబట్టి ప్రియుల దయచేసి దేవుని కుమార్తెగా మరణాన్ని నేను భయపడే అవసరం లేదు. హల్లెలూయా. మరణాన్ని నేను భయపడే అవసరం లేదనమాట. ఎందుకంటే మన యేసుక్రీస్తు మరణాన్ని జయించామన్నమాట. మరణాన్ని కూడా ప్రభు జయించాడు. మరణపు తాళపు చెవులు కూడా యేసుక్రీస్తు చేతిలో ఉంది. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి కాబట్టి ఇంకా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఏదైనప్పుడు కూడా మనం ఒకరోజు ఈ భూమి నుండి వెళ్ళిపోవాలి. ఎంత దీర్ఘాయుసు కలిగిన బ్రదైనా కానీ ఒకరోజు ఈ భూమి నుండి మీరు వెళ్ళిపోవాలి. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది 70 సంవత్సరం కానీ 80 కానీ 120 సంవత్సరం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఒకరోజు వెళ్ళిపోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయంలో రాయబడింది. 9 అధ్యాయము ప్రియులారా మరణం దేవుడు నియమించామన్నమాట. మరణం దేవుడు నియమించాడు, పాపాన్ని బట్టి నియమించాడు. ఎందుకంటే ఈ సిన్ఫుల్ న్యాచురల్ ప్రతి ఒక్క మనిషిలో ఉంది అనమాట. సువార్త రక్షణ పొందిన మనలో డివైన్ న్యాచురల్ దేవుని గుణాలు కూడా ఉంది. కాబట్టి సిన్ఫుల్ న్యాచురల్ తో ప్రియులరా మనం నిత్యం బ్రతకాలని దేవుడు ఆశపడడం లేదు. అందుకొరకే ప్రియుల దేవుడు మరణం నియమించామన్నమాట. అది కూడా ఒక మేలని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మనం చూడవచ్చు, పాపం చేసిన తర్వాత ఏదైనా తోట నుండి ఆదాం హవ్వను బయటకు నెట్టివేశారు. మనం చూసినట్లయితే కొంచెం బాధ వస్తాము, దేవుడు వారిని నెట్టివేస్తారా? కానీ అది కూడా మేలు కొరకు నెట్టివేశారు. లేదు అంటే వారి నిత్యం ఆ పాపంతో నిత్యం బ్రతికే పరిస్థితి వస్తాయి అనమాట. కాబట్టి దేవుని ఒక దృష్టిలో మన నిత్యం పాపంతో బ్రతకవద్దు, నిత్యం పరిశుద్ధంగా బ్రతకాలి, మహిమా శరీరంలో బ్రతకాలి, దేవునితో కలిసి నిత్యం బ్రతకాలని దేవుడు ప్రియులరా కోరుతుంది. కాబట్టి అందుకొరకు ప్రియులరా ఏదైనా తోట నుండి నెట్టివేశామన్నమాట. అదే అదే ప్రియులరా మనుషులను ఇటు తర్వాత తండ్రి దేవుడు యేసుక్రీస్తు నుండి కల్వరి సిలువలో పాపానికి ప్రాయశ్చిత్త మరణం యేసుక్రీస్తు పొందేమన్నమాట. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తు మరణం నమ్మితే వారికి పాపర్సు మనం నిత్య రక్షణ ఉంది అనమాట. కాబట్టి ప్రియులరా మరణం అంటే ప్రియుల దేశి దేవుని కుమారుగా నీవు ఉండే దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన స్థాయిలో నేను ఉండే మరణం అంటే ప్రియుల దేశి మనం భయపడవద్దు. బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది. మన ప్రతి ఒక్కరు ఒకరోజు యేసుక్రీస్తు రాకడా లేదంటే క్రీస్తు నిద్ర ఏదో ఒకటి ఉంది అనమాట. దేశ ప్రియుల కాబట్టి బ్రతినంతకాలం సత్యం కొరకు, బ్రతినంతకాలం న్యాయం కొరకు, నిధి కొరకు మనం బ్రతకడమే. కానీ మరణం తర్వాత కూడా విషయాలు ఉంది, బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి లూకా సువార్త ప్రియులారా 12వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు స్పష్టంగా చెప్పామన్నమాట.
దేహమును చంపిన వారిను మీరు భయపడ అవసరం లేదు, దానికంటే ఎక్కువ వారు ఏమీ చేయలేదు. అంటే దానికి అర్థం ఏంటిది? దానికంటే ఇంకా లోతైన విషయాలు ఉంది అనమాట. దానికంటే లోతైన విషయాలు ఇంకా ఉంది, అది దేవుని చేతులు ఉంది అనమాట. డియర్ ఫ్రెండ్స్, డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు కిల్ యువర్ బాడీ, దే కెనాట్ డూ ఎనీ మోర్ టు యూ ఆఫ్టర్ దట్. దానికంటే ఎక్కువ వారు ఏం చేయలేదు. అంటే దానికంటే ఎక్కువ దేవుడు చేస్తే కొన్ని విషయాలు ఉంది అనమాట. అది ప్రియులారా, అంటే ఒక వ్యక్తి పరలోకములో వెళ్ళాలంటే, ఒక వ్యక్తి నరకములో వెళ్ళాలంటే, ఇది ప్రియులారా దేవుని చేతులు ఉంది అనమాట. దేవుని చేతులు ఉంది కాబట్టి దేవుడు ఒక ఆప్షన్ పెట్టేమనమాట, మానవులకు ఒక ఆప్షన్ పెట్టారు. కాబట్టి దేవుడు కోరుతుంది ఏ ఒక్క వ్యక్తి ఆత్మ కూడా పాదాలం నరకములో వెళ్ళవద్దు అని దేవుడు అయితే కోరుతుంది. కాబట్టి ఆప్షన్ ప్రియులారా యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తును కల్వరి సిలువలో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు మానవులందరి కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. ఆ క్రిస్తువుని ప్రియులారా మనం నమ్మిన వారి ఉండే మనకు పాప క్షమాపణ ఉంది, నిత్య జీవనం ఉంది. వారు ఆత్మ తప్పకుండా యేసుక్రీస్తు రాకడలు, అంటే వారు ఆత్మ ప్రియుల క్రిస్తుని నిద్రించిన గాని యేసుక్రీస్తు రాకడలో కానీ ఎత్తపడి, అంటే వారు పరలోకములో వెళుతాయి అనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే పాప క్షమాపణ పొందలేని వారు ఆత్మ పాదాలం నరకములు వెళుతాయి అనమాట అని బైబిల్ ప్రియులారా చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి రక్షణ పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా కాబట్టి ప్రాముఖ్యమైన విషయం మన ఆత్మ దేవుని చేతలు ఉండాలి. బ్రతికినప్పుడు దేవుని చేతలు ఉండడం, క్రీస్తుని నిద్రించిన తర్వాత కూడా దేవుని చేతలు ఉంది అనమాట. లేదా యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా దేవుని చేతలు ఉంది. కాబట్టి నేను అంతకు బైబిల్లో రాయడం దేన్ని కూడా చింతించకండి, దేవుని నేను ఇంకా బాధపడ అవసరం లేదు. ఇప్పుడు మన ఆత్మ ఎవరి చేతల్లో ఉంది? మీ ఆత్మ ఎవరి చేతల్లో ఉంది? సువార్త మీరు రక్షణ పొందారా? దేవుని చేతులు మీ ఆత్మ ఉండే ఇంకా నేను భయపడాల్సిన అవసరం లేదు. లేదు, దేవుని చేతులు ఉండే చాలు, దేవునికి స్తోత్రం. ఏ చేతితో మనం ఉండే చాలు, దేవుని చేతులు మన ఆత్మ ఉండే చాలు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే లూకాసు వార్త, ప్రియులారా లూకాసు వార్త 12వ అధ్యాయము ఓదార్పు కొరకు. ప్రియులారా ఓదార్పు కొరకు కూడా కొన్ని మాటలు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. 5వ దినం, ఎవనికి మీరు భయపడవలేనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడి. అంటే దేవునికి భయపడాలి, మనుషులు మనం భయపడవద్దు అనమాట. అది సాతాను ఒక తంత్రమైన ట్రిక్ అనమాట. మనల్ని పార్లెస్ చేయడానికి, మన ముందుకు కొనసాగించకుండా, ప్రార్థనలు మనం ముందుకు వెళ్లకుండా, సువార్త పరిచర్యలు మనం ముందుకు వెళ్లకుండా, పరిశుద్ధాత్మ తింపబడి వాక్య పరిచర్య చేయకుండా, పరిశుద్ధాత్మ తింపబడి ప్రీచ్ చేయకుండా, ప్రియులారా ఈవిల్ స్పిరిట్ మరణ భయం, ప్రాణ భయం తీసుకొని సంఘాన్ని పార్లెస్ చేయడానికి, అంటే సంఘం ముందుకు వెళ్లకుండా చేసేది సాతాను యొక్క తంత్రం అనమాట. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా మన లూకాసు వార్తలోనికి వస్తాను. మొదటి పేతురు, ప్రియులారా మొదటి పేతురు 4వ అధ్యాయంలో ప్రియులారా మాట రాయబడింది. మొదటి పేతురు ప్రియులారా 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోనడి. ఆయుధంగా ధరించుకోవాలన్నమాట. అంటే క్రీస్తు కొరకు మీరు శ్రమ పడుతున్నామంటే, హింస పొందుతున్నామంటే, నిందలు అవమాన పరుస్తున్నామంటే బైబిల్లో రాయబడింది. దానికి రివార్డు ఉంది అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-18లో ప్రభు స్వతంగా చెప్పాము. నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు, నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, అబద్ధాలు చెప్తున్నప్పుడు, కొన్నిసారి అబద్ధాలు కూడా ప్రచారం చేస్తారు. ఆయన కానీ ప్రియులారా ఆ రోజు మీరు, మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆ రోజు మన దుఃఖం నిరాశ బాధతో ఉండవద్దు. ఆ రోజు మనం ఎక్కువ నవ్వుకోవాలన్నమాట, ఎక్కువ ఆనందించాలి, వీరుండే డాన్స్ చేసుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడి డాన్స్ చేసుకోవాలి వీరుండే. ఎందుకంటే పరలోకంలో రివార్డు తగ్గిపోవడం కాదు, ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇక్కడ జీవం కన్నా దేవుడు చూస్తున్నామన్నమాట. జీవం కన్నా దేవుడు చూస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు, ఈ సత్యం, దేవుడు ఉన్నాడు, జీవం కన్నా దేవుడు అన్ని చూస్తున్నాము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తెరుపు తెరిచే దేవుడు ఉన్నాడు, న్యాయంగా నీతిగా రివార్డు ఇచ్చే దేవుడు ఉన్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు ఉన్నాడు ప్రియులారా. కాబట్టి లెక్క ప్రతి ఒక్కరు దేవునితో చెప్పాలి. ఆలోచన గాని, మాటలు గాని, క్రియల ద్వారా మేలు చేస్తున్న వారికి దానికి తగినట్టు మేలు రివార్డు మంచి, కానీ కీడు చేసిన వారికి దానికి తగినట్టు తెరుపు ఉంది అని బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులరా మనం దేవునిలో ఆధారపడి దేవునితో భయభక్తి
న్యాయంగా నీతిగా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదాం. దేవుడు తప్పకుండా లెక్క అడుగుతారు. దేవుడు తప్పకుండా లెక్క అడుగుతారు. దేవుడు న్యాయంగా తప్పకుండా తీర్చాడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా బైబిల్లో రాయబడింది, ఎవరైతే పాపం చేసి బ్రతుకుతున్నారో వారి హృదయంలో సమాధానం ఉండలేదు, నెమ్మది ఉండలేదు అనమాట. హల్లెలూయా. కానీ దేవుని కుమార్తె మనం సమాధానం అనుభవించాలి. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న మనకు సమాధానం, సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టే మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇంకా మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసరముగానే నడుచుకున్నట్లు పాపంతో జోలిగా నేమియు లేక ఉండును. కాబట్టి ఇప్పుడు మన క్రీస్తు నిమిత్తం శ్రమపడడం దేవుడు అనుగ్రహించిన ఒక కృప అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా ప్రియులారా మనకు ఎన్నో మేలుంది. కాబట్టి మన ప్రార్థనలుగా ముందుకు వెళ్ళడమే, పరిశుద్ధాత్మడు ఆధారపడి ముందుకు వెళ్ళడమే. ఇప్పుడు దేవుడు అయితే మనల్ని కాపాడుతారు. అదే లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 12వ అధ్యాయం 6వ దినం 7వ దినం ప్రియులారా మనం చూసితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. మన తల వెంట్రుకలంతా కూడా దేవుడు లెక్కపడి ఉన్నా. హల్లెలూయా. అంటే దేవుడు ప్రియులారా నన్ను నిన్ను మరచిపోలేదన్నమాట. దేవుడు నన్ను నిన్ను చెయ్యి వదలలేదన్నమాట. చెయ్యి వదలలేదు. బైబిల్లో రాయబడింది, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడిన కదా, ఆయనను వాటిలో ఒకటి నైనను దేవుని ఎదుట మరువబడద్దు. 5 పిచ్చుకలు 2 కాసులు, అంటే 2 కాసులు, దానికి 2 కాసులకు అమ్మబడిన కదా, అంటే 2 కాసులు దానికి అంత విలువైన ఆ పక్షి, ఆ చిన్న బేడ్స్ ను కూడా, చిన్న పక్షిని కూడా ఆకాశం భూమి సౌందర్యం అందరిని మన దేవుడు మర్చిపోవడం లేదనమాట. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం చేత ఉన్న ప్రియులరా సొత్తుగా మార్చిన నన్ను నేను దేవుడు మర్చిపోతాను. అసలే మర్చిపోలేదు. అసలే దేవుడు చేయి విడవలేదు అనమాట. అంటే దానికి అర్థమైనది 100% మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు చేతిలో ఉన్నామన్నమాట. హల్లెలూయా. అందుకు ప్రియులారా, అందుకు మన దేశ భయపడవద్దు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడిన కదా, వాటిలో ఒకటి నయనను దేవుని ఎదుట మరవబడదు. కాబట్టి దేవుడు నన్ను నేను అస్సలు మర్చిపోలేదన్నమాట. కొన్నిసారి మనకు అలాగే జ్ఞాపకం వస్తాను, నన్ను దేవుడు మర్చిపోలేదు ప్రియులారా. ఇంకా మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అంటే దేవుని ఒక దృష్టి మన మీద ఉన్నట్టే, దేవుని ఒక చేయి మన మీద ఉన్నట్టే, దేవుని కాపుదల మన మీద ఉంది అనమాట. కాబట్టి చూడండి, స్పష్టంగా ప్రభు చెప్పారు, భయపడాలని చెప్పలేదు. భయపడాల్సిన లేదు. నేను తోడు ఉన్నా, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను చెయ్యి వదలలేదు. మన ఆత్మ దేవుడు గట్టే పట్టుకొని ఉన్నామన్నమాట. హల్లెలూయా. మన ఆత్మ ప్రాణ శరీరం దేవుడు పరిశుద్ధాత్మతో నిండి ప్రియులరా మందిరంగా మార్చి ఆ ప్రశంసతో దేవుడు మనను కాపాడుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? హల్లెలూయా. శ్రేష్ఠులే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమార్తె మనం ఉన్నాం. కాబట్టి ప్రియులరా ఇంకా ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు మరణం. ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేసి మరణించారు. తర్వాత ప్రియులారా బైబిల్ గ్రంథం మరణం ఎండ్ కాదు. తర్వాత ప్రియులారా మనం చూస్తుంటే 3వ రోజు ప్రియులారా ఇంకా పాదాల అంటే మరణం తర్వాత అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రియులారా ఆత్మలో యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 3వ రోజు తండ్రి దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపాడు. అంటే పునరుద్ధానం. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరిను, అంటే తండ్రి స్వరమిని యేసుక్రీస్తు దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరును యేసుక్రీస్తు లేపుతాడనమాట. పునరుద్ధానం ఉంది అని ప్రియులారా యోహాను సువార్తలో కూడా అది స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తున్నా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పునరుద్ధానం ఉంది అనమాట. పునరుద్ధానం యేసుక్రీస్తును తండ్రి దేవుడు లేపాడనమాట. మర్చిపోలేదు. తండ్రి దేవుడు యేసుక్రీస్తును, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు లేపామంటే దేవుని కుమారుడైన నిన్ను కూడా తండ్రిని దేవుడు లేపుతాడు అంతే. ఆల్రెడీ ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సువార్త మీద రక్షణ పొందినప్పుడే దేవుడు లేపాడు. సువార్త మీద రక్షణ పొందినప్పుడే
పరలోకములో మన ఆత్మ కూర్చుండబెట్టాము ఆల్రెడీ. క్రీస్తువుడు మన ఆత్మ ఎఫెసు రాసిన 2:7 ఆల్రెడీ మన ఆత్మ దేవుని చేతులు ఉన్నాం. మన ఆల్రెడీ మన ఆత్మ దేవుని అంటే పరలోకంలో ఉన్నామన్నమాట. పరలోక అట్మాస్ఫియర్ ఆల్రెడీ మనం అనుభవిస్తాం. పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ మనం దేవుని రాజ్యం అనుభవించుకొని ముందుకు వెళ్తున్నాం అనమాట. సువార్త రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతున్నాం. రక్షణ పొందలేని వారు అది అనుభవించలేరు. ఒకటి రక్షణ పొందాలి, వేరే మార్గం లేదు. దేవుని రాజ్యం అనుభవించాలంటే సువార్త విని రక్షణ పొందాలి, వేరే ప్రియుల చోటుకటి లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందిన ప్రియుల మనం పరలోకమందు కూర్చుండబట్టామంటే అది కూడా ప్రమోషన్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం క్రిస్తుకు మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడే, నమ్మినప్పుడే మనకు ప్రమోషన్ వచ్చింది. అదే ఎఫెసీయులకు రాసిన 2:1 రాయబడింది. 2వ దినం ఎఫెసీయులకు రాసిన 2:1 రాయబడింది. ఏమైంది? మరణం నుండి దేవుడు మనల్ని జీవనంలోనికి తీసుకొని వచ్చామన్నమాట. మనం ఒకప్పుడు మనం చనిపోయిన వారు. ఒకప్పుడు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఆత్మీయంగా ప్రియులరా మనం ఒకప్పుడు చనిపోయిన వారంగా ఉన్నాం. కాబట్టి ప్రియులరా మనం చనిపోయిన స్థాయిలో ఉన్న మనల్ని క్రీస్తు ప్రియులరా మనల్ని మరణం నుండి లేవనెత్తామన్నమాట. ఆత్మీయ మరణం నుండి లేవనెత్తే. ఆత్మీయ మరణం చాలా డేంజర్ అనమాట. స్పిరిచువల్ డెత్ చాలా డేంజర్. అంటే ఎందుకంటే జీవగల దేవునితో సంబంధం లేని అనుభవం అనమాట స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం. కానీ వలాడున్న మనల్ని ప్రియులరా సువార్త ద్వారా, క్రీస్తు ద్వారా, ప్రేమ సువార్త ద్వారా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిన స్థాయిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. కాబట్టి ఇప్పుడు దేవుడు బ్రతికించే దేవుడు అనమాట, జీవనిచ్చే దేవుడు అనమాట. దేవుడు మనల్ని ప్రియులరా, దేవుడు మనల్ని బ్రతికించే దేవుడు. సాతానేమో చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట అనవసరంగా, నరగతే స్పిరిట్ ప్రియులరా. కానీ దేవుడు ఇప్పుడు దాకా నరగతే స్పిరిట్ నుండి మనల్ని కాపాడిన వాటి స్తోత్రం, కోప స్పిరిట్ నుండి కాపాడిన వాటి స్తోత్రం, పగ స్పిరిట్ నుండి కాపాడిన వాటి స్తోత్రం. రకరకాలు ఈ బ్లడ్ స్పిరిట్ గుంపు ఉంది అనమాట. ప్రతి గుంపు నుండి క్రిస్తువును కలిగిన యేసు రక్తములో ఆధారపడుతున్న, యేసు నామములో ఆధారపడుతున్న, దేవుని వాక్యములో ఉన్న క్రిస్తువులు ఉన్న నన్ను జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతాడు. బైబిల్లో ఆ మాట ప్రియుల రాయబడింది, తప్పకుండా దేవుడు కాపాడతాడు. మొదటి యోహానులో ఆ మాట రాయబడింది. మొదటి యోహాను ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము, మొదటి యోహాను 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 5వ అధ్యాయము ప్రియులారా 18 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 17వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసిపోనను కనుక దుష్టుడు వాని ముట్టడు. అంటే సాతాన్ కొత్తగా జన్మించిన మన ఆత్మని ముట్టలేదనమాట. గ్యారంటీ అనమాట, 100% గ్యారంటీ. ఎవరు ప్రియుల కొత్తగా జన్మించిన మన ఆత్మను మాత్రం ఎవ్వరు ముట్టలేదు. ఏ మనిషి కూడా ముట్టలేదు, అంటే ఎవరు ముట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతారు, కానీ ప్రియులరా దేవుడు తాకుతాడు, కానీ ఇంకా వేరే దేవుని వాక్యం మనల్ని తాకుతాయి. కొత్తగా జన్మించిన మన ఆత్మను దేవుని వాక్యం తాకుతాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతారు, కానీ మనుషులు కానీ ఈ దయ్యాలు కానీ తాకలేదన్నమాట, తాకలేదు. ఎందుకంటే దేవుడు ప్రియులారా దేవుని యొక్క చేతులు ఉన్నామన్నమాట. దేవుడు ముట్టకుండా దేవుడు కాపాడుతాడు. అందుకొరకు రాయబడింది, దుష్టుడు వాని ముట్టడు అని రాయబడింది. ఇప్పుడు ప్రియులారా మనం నమ్మవద్దు. ఒకవేళ శరీరాన్ని కూడా కొన్నిసారి ఏదైనా మనుషులు కానీ ఎవరైనా తాకినా కానీ దేవుడు పర్మిషన్ ఇచ్చి ఉండే మాత్రం. స్టెఫాను శరీరంలో రాళ్లతో వారు ప్రియులారా ప్రవాహం చేసినట్టు మనం చూడవచ్చు. ఇంకా అపోస్తలుల గారి 12వ అధ్యాయం 2వ దినములో ప్రియులారా మనం చూడవచ్చు. కొందరు మనుషులు గడ్గంతో ప్రియులారా యాకోబును ప్రియులారా అంటే యాకోబు హతసాక్షిగా మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ అనగానే తన కొత్తగా జన్మించిన ఆత్మను ముట్టలేదనమాట. గడ్గం కూడా తాకలేదనమాట. దేవుని చేతలు ఉంది అనమాట. మట్టి శరీరాన్ని తాకి ఉండవచ్చు. అది కూడా ప్రియులారా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు పర్మిషన్ ఇచ్చిన కాబట్టి. అంటే ఏం పర్మిషన్ ఇచ్చింది? నా కుమారుడు నా దగ్గర రావాలి అంటే. నా కుమారుడు లేదా నా కుమార్తె ఇప్పుడు దాకా నాకు కష్టపడా చాలు, ఇంకా నా దగ్గర రావాలని దేవుడు పిలిపించిన వచ్చాం. లేదంటే అది కూడా జరగలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియుల అది ఓటం కాదు. ప్రియుల క్రిస్తుని ధరించిన తర్వాత కూడా వారు ఆత్మ దేవునితో ఉన్నామన్నమాట. కాబట్టి ఓటం కాదు. ఇప్పుడు బ్రదైన క్రిస్తు కొరకు బ్రదైనప్పుడు జయం, క్రిస్తునందు నిద్రించిన కానీ అది కూడా జయం అనమాట, ఓటం కాదు.
ఎందుకంటే ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది, అది ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ విషయం ప్రియులారా మన దేశం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియుల లూకా సువార్త 12:7 and they were hairs on your head are all numbered, so do not be afraid, you are more valuable to God than a whole flock of sparrows. కాబట్టి ప్రియ మనం అర్థం చేసుకోవాలి, దేవునికి మనం చాలా విలువ కలిగిన వారు. దేవుడు నన్ను కాపాడుతారు. ఇంకా దేవుడే వచ్చి పరిశుద్ధాత్మ వాళ్ళని మన వచ్చి నివాస చేసుకొని కాపాడతారు. కాబట్టి భయపడకండి, భయపడవద్దు. హల్లెలూయా. కాబట్టి ఛాలెంజెస్ వస్తాయి అనమాట, సవాలస్ వస్తుంది. దావీదును అంటే ఇశ్రాయేలును ప్రియుల ఫిలిష్తీయులు ఛాలెంజ్ చేశారు, కరెక్టే. ఆయన గాని ప్రియుల పరిశుద్ధాత్మ దింపబడిన ఆమె అభిషేకం దింపబడిన దావీదుకు దేవుడు జయమిచ్చాం. ఇప్పుడు శిలువ మరణం ద్వారా సాతాను ప్రియుల యేసుక్రీస్తు అభిషేక్తైన యేసుక్రీస్తు పూర్తి ఓడించేశారు. కాబట్టి మనం జయించిన వారు గుంపు అనమాట. క్రిస్తువును కలిగి దేవుని బిడ్డలకు ఉన్న మనందరం జయించిన వారు గుంపు. ఎందుకంటే యేసుక్రీస్తు జయించాం కాబట్టి ఆ జయం నా జయం, మన జయమని నొప్పుకోవాలి. యేసుక్రీస్తు చేతుల్లో మీ ఆత్మ ఉన్నా కాబట్టి మీరు జయించిన వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది? యేసయ్య చేతుల్లో మీ ఆత్మ ఉన్నామంటే మీరు ఓడిపోయిన వ్యక్తి కాదు ప్రియులారా. ఒకవేళ మీరు యేసయ్య చేతుల్లో మీ ఆత్మ ఉంది, లోకానుసరమైన కొన్ని విషయాలు పెండింగ్లు ఉండవచ్చు. మీకు ఇల్లు చేతులు దొరకలేదేమో, లేదంటే కొందరికి పెళ్లి కాలేదేమో, కొందరికి పిల్లలు పుట్టలేదేమో, పిల్లలకు జాబ్ రాలేదేమో, గవర్నమెంట్ జాబ్ రాలేదేమో, కొందరికేమో ఎగ్జామ్ లో మంచి మార్కు రాలేదేమో. అదంతా కూడా ప్రియులారా మనం బ్రెయిన్ స్టాండర్డ్ లో ఉన్న విషయాలు అనమాట. స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూస్తున్నది, మీరు సువార్త రక్షణ పొందినప్పుడు నుండి దేవుని కలిగి ఉన్నాం. దేవుని కంటే గొప్పది ఏమీ లేదు, క్రీస్తు కంటే గొప్పది ఏమీ లేదు. కాబట్టి గొప్పది ఆల్రెడీ మనం పొందామన్నమాట. సత్యం మన అర్థం అవసరం, సత్యం మనల్ని విడిపిస్తుంది. గొప్పది ఆల్రెడీ మీరు పొందారు. కాబట్టి ఎందుకు ప్రియులారా నీవు బాధపడాలి? గొప్పది దేవుడు తండ్రి దేవుడు ఇచ్చేస్తామన్నమాట. గొప్పది తండ్రి అయిన దేవుడు క్రిస్తువుని ఇచ్చేస్తే, క్రిస్తువుని కలిగిన దేవుగా అందుకు బైబిల్లో రాయబడింది, దేని గురించి చింతించకండి, దేని గురించి బాధపడవద్దు. అంటే శ్రేష్టమైన తండ్రిని దేవుడు మొదటి ఇచ్చేసామన్నమాట. సువార్త రక్షణ ఉందని ఆ రోజే క్రిస్తువును తండ్రిని దేవుడు ఇచ్చేస్తాం, అంతే. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా క్రిస్తువు దేవుడు మనకు అనేది ఇచ్చేస్తామన్నమాట. ఇది మనం గ్రహించుకోవాలి. మనమేమో ఇంకా ఇవ్వలేదు ఆమె. కాబట్టి మనకు కొన్ని కోరికలు ఉండవచ్చు. అది కావాలి, ఇది కావాలి, పెళ్లి జరగాలి, పిల్లలు పుట్టాలి, జోబు రావాలి, డబ్బు సంపాదించాలి. ఆ కోరికలు కూడా దేవుడు తప్పకుండా, అది అంత పెద్ద విషయం కాదు, దేవుడు అది తీరుస్తాడు. కానీ అది మన చేతుల్లో ఉంది. అది తీసుకోవాలి వద్దా మన చేతుల్లో ఉంది. ఇప్పుడు దేవుడు పెళ్లి చేయవద్దని లేదు, బైబిల్లో రాయబడింది. పెళ్లి కూడా మ్యారేజ్ కూడా పరిశుద్ధం. కానీ చాలాసారి మనమే చాలాసారి వద్దు, లేదంటే నో, మనం రకరకాల విషయాలు తెలుసుకొని మనమే చాలాసారి పోస్ట్పోన్ చేసి ఉండవచ్చు. దేవుడు అలాగే చేయలేదు. హల్లెలూయా. దేవుడు తీర్మానం మన చేతుల్లో ఉంది అనమాట. హల్లెలూయా. తీసుకోవాలా వద్దా మన చేతుల్లో ఉంది. ఎందుకంటే దేవుడు ప్రియులారా మానవులు దాదాపు 140 కంటే ఎక్కువ కోట్లు ప్రజలు ఉన్నారు. జనాభా 800 కోట్ల కంటే ఎక్కువ ప్రజలు ఉన్నారు. సరే, దానిలో ప్రియులారా మీకు ఉన్న సాటినెస్ గారి దానిలో ఉంది అనమాట. కాబట్టి అది సెలెక్ట్ చేయడమే, తీసుకోవడం అంతే. వారు అబ్బాయి అమ్మాయిని నిర్ణయం చేసుకోవడం అంతే. వారు లేట్ చేసినా ఇంకా మనం దేవుడిని చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. కొన్నిసారి అబ్బాయి చెప్తారు, నాకు ఇంకా కొన్ని రోజులు పడాలి. కొన్నిసారి అమ్మాయి చెప్తారు, నాకు ఇంకా కొన్ని రోజుల తర్వాత. ఇలా వారే లేట్ చేస్తున్నా కానీ దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఆల్రెడీ ప్రియులారా దేవునికి స్తోత్రం. అది కాబట్టి గొప్పది తండ్రి దేవుడు ఇచ్చేసామన్నమాట. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడింది, క్రిస్తువుని అనుగ్రహించిన దేవుడు మిగిలినది తప్పకుండా ఇస్తాడు. రోమేలుకి రాసిన పత్రిక 8:31-32 ప్రియులారా మనం చూడవచ్చు. తండ్రి దేవుడు క్రిస్తువుని అనుగ్రహించి, కాబట్టి క్రిస్తుతో పాటు మిగిలిన ఆశీర్వాదాలు ఉంది. ఇది తీసుకోవాలంతా మీ నిర్ణయంలో మీ చేతలు ఉంది. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రది ప్రియులారా మన చేతలు ఉంది. కాబట్టి దేవుడు అయితే ప్రియులారా మనను కాపాడుతారు. కాబట్టి దేని గురించి ప్రియులారా మీరు క్రిస్తువుని కలిగిన మనం బాధపడవద్దు. ఇంకా ఒకటి సత్యం మనం అర్థం చేసుకోవాలి, మరణ దేవుడు నియమించాను అని బైబిల్లో రాయబడింది. అంటే దానికి అర్థం ఒక్కరోజు ఈ భూమి నుండి వెళ్ళిపోవాలి. 70 సంవత్సరం కావచ్చు, 80 కావచ్చు, 120 ప్రభు చేతలు ఉంది. దేవుడు అయితే కాపాడుతారు. ఇంకా మనం చూస్తున్నాము అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో చూడవచ్చు, సంఘ ప్రార్థన చేశాం, బలంగా ప్రార్థన చేశాం. పేరుతున్న దేవుడు తెరస్థానం నుండి బయటకు తీసుకొని వచ్చాం దేవదూతల ద్వారా. ఇప్పుడు అదే దేవదూతలు ఈ రోజు కూడా పనిచేస్తుంది. ఇంకా ప్రియులారా నేను ముడిస్తాను,
కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా జయించామన్నమాట. జయించిన దేవుడు ఎక్కువ పని చేస్తాడా? ఓడిపోయిన సాతాను ఎక్కువ పని చేస్తాడా? ఇప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు, వెరీ సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మనం చాలా సార్లు చెప్తారేమో దెయ్యాలు ఎక్కువ పని చేస్తున్నాయి. కాదు ప్రియుల, దెయ్యాలు కాదు, అది తప్పుడు మెసేజ్ అనమాట. దెయ్యాలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎక్కువ పని చేస్తాడు. ఈ మెసేజ్ మనం చెప్పాలి. దేవుని కుమార్తెకు మనం ఇది చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నా తండ్రి అందరికన్నా గొప్పవాడు. కాబట్టి దేవుని కుమార్తె ఉన్న మనం కూడా చెప్పాలి, నా తండ్రి నా దేవుడు అందరికన్నా గొప్పవాడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేస్తున్నాడు, చేస్తాడు. అంతే, చేసుకొని ఉన్నామన్నమాట. 24 hours అంటే ఎల్లప్పుడూ అది చేసుకొని ఉన్నాం. మన రాష్ట్రం దేశంలో చాలా బలంగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ పనులను ఎవరిని ఆపుతాడా? ఓడిపోయిన సాతాను ఎలా ఆపుతాడు? మనుషులను ఎలా ఆపుతాడు? సమాధి నుండి తెలియలేచిన పునరుద్ధరణ క్రీస్తుని ఎవరు ఆపుతాడు? ప్రియులారా, ఎవరు ఆపలే. స్తోత్రం. దేవుని పనిను ప్రియుల, పరిశుద్ధాత్మ దేవుని పనిను తెలియలేచిన క్రీస్తును ప్రియులరా ఆపే సామర్థ్యం కలిగిన వారు ఎవ్వరు లేదు. స్తోత్రం. కాబట్టి మనం ఆనందించుకోవాలి. స్తోత్రం, మనం ఆనందించుకోవాలి. మనం అందుకు బైబిల్లో రాయబడింది, ప్రభువునందు ఆనందించుడి. అంతే, ఇంకా మనం ఆనందించుకోవాలి అంతే. ఎందుకంటే సత్యం గ్రహించుకొని ఆనందించుకోవాలి. సమాధి నుండి తెలియలేచిన యేసుక్రీస్తును ఎవరు ఆపలే. ఇంకా క్రీస్తునందు బ్రతికిన, క్రీస్తు కొరకు క్రీస్తును నిద్రించిన, మరణించిన, అది కూడా లాభం అన్నమాట, నష్టం కాదు. నష్టం కాదు. ఇంకొకవేళ ఎవరైనా ముందుకు వచ్చి, దేవుడు పర్మిషన్ ఇచ్చి ముందుకు వచ్చి, స్టెఫన్ అలాగే, యాకోబ్ అలాగే ఏదైనా జరిగినా కానీ అది కూడా మనం ప్రభువునందు ఆనందించుకోవాలి. ఎందుకంటే ప్రియులరా, ఆత్మ దేవుని చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో ఉంది. ఇక తర్వాత శోధన లేదు, ఏమీ లేదు. బైబిల్లో రాయబడింది ప్రియులరా, బైబిల్లో రాయబడింది. ప్రేరణ గ్రంథం 21 ప్రియులరా మనం చూడవచ్చు. తర్వాత కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఏమీ లేదు. స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మనం ప్రాముఖ్యమైన విషయం, మన ఆత్మ బ్రతికినప్పుడు దేవుని చేతుల్లో ఉండాలి. కాబట్టి శివరి శాస్త్రాలకు విశ్వాసం కొరకు నిలబడాలి. మన ఆత్మ ప్రియులరా నార్మల్ డెత్ కానీ లేదంటే యేసుక్రీస్తు అక్కడ తర్వాత కూడా దేవుని చేతుల్లో అనమాట. కాబట్టి దేవుని చేతులు ఆత్మకు ఉన్న కాబట్టి ప్రియులరా మనకు నష్టం లేదు, పోయేది ఏమి లేదు. అల్లెలు ఎవరు ఏమీ చేయలేదు అనమాట. ఇప్పుడు కొందరు చెప్తారేమో, మేము అది చేసాం, ఇది చేసాం, వారిను ఓవర్కమ్ చేశామని. నో ప్రియులను. ఇంకొకటి సత్యం ప్రియుల, బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రియుల నిర్గమ కాండములో మనం చూడవచ్చు, ఎప్పుడైతే దేవుని ప్రజలను కొందరు ఒత్తిడి చేసినప్పుడు ప్రియుల మనం చూసినట్లయితే దేవుని చేయి వారికి తోడుగా అండగా ఇశ్రాయేలుకు నిలబడి వారు ఇక ఎక్కువ ప్రజలు పుట్టి పెరిగామన్నమాట, తక్కువ కాదు. ఫరో ఆలోచన చేశారన్నమాట, వారిని చంపేస్తామని ఆలోచన చేశారు. మగపిల్లని, ప్రత్యేకంగా మగపిల్లని అందరినీ కూడా చంపేసుకోవాలని సాతాను ఫరోకు ఆలోచన ఇచ్చి అలాగే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ప్రియుల జీవంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోలేదు. దేవుడు దీవెనని బట్టి వారు రోజుకు మల్టిపుల్ అయింది అనమాట, అంటే పెరుగుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులరా, దేవుని యొక్క చేయి ప్రియులరా మనకు తోడున్నా కాబట్టి ఓటం లేదు, చేయమన్నమాట. ఇప్పుడు ప్రియులరా, క్రీస్తునందు ఒక వ్యక్తి నిద్రిస్తున్నా కానీ తర్వాత కూడా వారు దేవునితో ఉన్నామని సత్యమని గ్రహించుకోవాలి. లేదంటే సాధన ఏంటో చెప్తారు, ఆయన లైఫ్ అయిపోయిందని. నో అయిపోలేదు. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముడిస్తాను. ప్రియుల హాబేలు రక్తం ప్రియుల మనం చూసలితే కయన్ చేత చంపబడిన మరణించిన ప్రియుల హాబేలు రక్తం తర్వాత కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ రక్తం దేవునితో మాట్లాడుతుంది అనమాట. రక్తం తర్వాత కూడా మాట్లాడుతుంది. కాబట్టి భూమి మీద పడిన ప్రియుల పరిశుద్ధలో ఒక రక్తం, అది ఆ రక్తం దేవునితో మాట్లాడుతుంది. ఇంకా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎవరైతే నరహత్య చేస్తారో వారి మీదే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క శాపం వారి మీద వస్తాయన్నమాట. వారు శాపగ్రస్తులుగా బ్రతుకుతాయి అనమాట. ఒకవేళ దాని నుండి విడుదల కొరకు ఒకటి ఆప్షన్ బైబిల్ మనకు నేర్పిస్తుంది, మారు మనసు. దేవుని సత్య సువార్త విని యేసుక్రీస్తు నా కొరకు కూడా కలువరి సేవలో ప్రాణం పెట్టామని, సమాధులు తెలియలేచామని సత్య సువార్త విని ప్రభువా యేసయ్య అని జీవంలో దేవుని యేసయ్య నా పాపం క్షమించు, రక్తం ద్వారా కడుగుము, నన్ను కూడా మీ కుమారుడు మార్చుమని, ఎంత ఘోర పాపి అయినా సరే, నరహత్య చేసిన వ్యక్తి అయినా సరే, ఎంత ఘోర పాపి అయినా సరే, ఆయన దేవా నా పాపం క్షమించుకుంటే జీవగల దేవుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తే తప్పకుండా క్షమిస్తాడు. మోసే కూడా బైబిల్ మనం చూడవచ్చు, ఒకప్పుడు నరహత్య చేసే వ్యక్తి అనమాట. పౌలు కూడా పౌలుగా మార్చబడ ఒకప్పుడు నరహత్య దానికి తోడ్పడిన వ్యక్తి. ఆయన కానీ దేవుడు
పాపక్షమణం ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియుల మన దేవుడు కరుణాసముడు, ప్రేమ పూర్ణుడు. కాబట్టి దేవుడు కోరుతుంది ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రియుల పాపంలో ఉన్నారేమో కానీ వారు రక్షణ పొందాలి, వారు దేవుని చిత్తంలో రావాలి. లేదు అంటే చాలా ఘోరమైన పరిస్థితి అని దేవునికి తెలుసు. రెండవ మరణం, లేదంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ దేవుని నుండి నిత్యం దూరమై ఉండడం రెండవ మరణం అన్నమాట. అంటే అగ్నిగుండం, నరకములో పడడం. కాబట్టి అలాగే ఏ ఒక్క వ్యక్తి యొక్క ఆత్మ కూడా వెళ్ళాలని జీవగల దేవుడు ఊరుకోవడం లేదు. ఎందుకంటే అది చాలా డేంజర్, దేవునికి తెలుసు. తర్వాత జీవగల దేవునితో దగ్గరికి రాదు అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, మొదటి పునరుద్ధానంలో పాల్గొందు వారు ధన్యులు. మొదటి పునరుద్ధానం అంటే మొదటి యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడిన గుండెలు ఉంటే మంచిదన్నమాట. అందుకొరకు పౌలు అది కోరుకున్నామన్నమాట. నేను మొదటి పునరుద్ధానంలో నేను పాల్గొందే వ్యక్తి ఉండాలి. ప్రాముఖ్యమైన గోల్ అదనమాట. మొదటి పునరుద్ధానంలో నేను పాల్గొందే వ్యక్తిగా నేను ఉండాలి. ఎందుకంటే రెండవ మరణం ఆ వ్యక్తి మీద ప్రభావం చేయలేదని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. క్రీస్తు నిమిత్తం మీరు నిందలు అపమానాలు అనుభవిస్తున్నామంటే దానికి పరలోకములో రివార్డ్ పెరుగుతుంది. జీవం గల దేవుడు ఓదార్పు చేస్తాడు. భూమిలో బ్రతుకుతున్న మనకు ఆత్మ బలపరుస్తాడు. ప్రాణములో ఓదార్పు, సంతోషం, నెమ్మది దేవుడు కుమ్మిరిస్తాడు. ఇంకొక మాట ప్రియులారా మనం చూసినట్లయితే నరగత్తే పెట్టు చేత పట్టబడి నరగత్తే చేస్తున్న వ్యక్తులకు చాలా నష్టమే. ఎందుకంటే ఆశీర్వదించే వ్యక్తులు ప్రియుల వారు నాశనం చేస్తున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ నరగత చేస్తున్న వారు ఆశీర్వాదం పొందుకోవడం తగ్గిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ ప్రియుల మనం చెప్పాలంటే యోసేపును చంపడానికి తన సహోదరులు ప్రయత్నం చేశారు. కానీ దేవుని చిత్తమైనది యోసేపును దీవించి యోసేపు ద్వారా కరువు వచ్చినప్పుడు కూడా ఇబ్బందికరమైన అంటే బ్రతకలేని పరిస్థితులు, అంత ఘోరమైన కరువు వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, యోసేపు ద్వారా వారిని బ్రతికించాలని దేవుని కోరిక. కానీ సాతాను ప్రణాళిక ఏంటిది, యోసేపును చంపేయమని సహోదరులకు మెసేజ్ అంటే వాయిస్ వినిపిస్తున్నాం అనమాట. కొంతమట్టుకు వారు ప్రయత్నం చేశారు కానీ రూబేన్ మంచి ఆలోచన బట్టి తప్పించబడామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఒకవేళ యోసేపును చంపేసిన స్థాయిలో ఏమవుతుంది, వారు కూడా బ్రతకలేదన్నమాట. కరువు ఆ ఘోరమైన సమస్యలు వచ్చినప్పుడు యోసేపు లేదు అంటే వారు బ్రతకలేరు. వారికే నష్టం. యోసేపు కంటే వారికే నష్టం అయిపోతుంది అనమాట. యోసేపు అయితే దేవుని చేతిలో ఏదైనా తన ఆత్మ దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్లో అలాగే జరగలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. యోసేపుని చంపకుండా దేవుడు ఆపినవాడు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేక ప్రార్థన చేస్తున్న వారు, దేవుని స్తుతిస్తున్న వారు, ఆరాధన చేస్తున్న వారు, జీవగల దేవునితో నడుస్తున్న వారు ప్రతి ఒక్కరికి మేలన్నమాట. క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న వారు ప్రతి ఒక్కరికి మేలన్నమాట. ఇప్పుడు వారిని నాశనం చేస్తున్న వారు వారి ఆశీర్వాదం పొందకుండా అవుతాయన్నమాట. హల్లెలూయా అని ఒక సత్యం కూడా ప్రియులారా దయచేసి మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఇప్పుడు దేవుని కుమార్తె మనం ఏం చేయాలి, బైబిల్లో రాయబడింది, క్రీస్తు కొరకు నిలబడుతున్న వారు మన ఒక గ్లాస్ నీళ్ళైనా మనం ఇవ్వాలి. సాధ్యమైతే మన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు కొరకు నిలబడుతున్న ఒక భక్తునికి ఒక గ్లాస్ నీరు ఇచ్చినా గానీ దేవుడు అది మర్చిపోలేదు. ఇప్పుడు మీరు దానికంటే ఎక్కువ మీరు చేసేవారు నాకు తెలుసు. కాబట్టి అరివారు మీరు తప్పకుండా పొందుతాయి అనమాట. ఒకవేళ మీరు మరచినా కానీ దేవుడు మరచిపోలేదు. కాబట్టి క్రీస్తు నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, వాక్య పరిచయం చేస్తున్నారో, సువార్త పరిచయం చేస్తున్నారో వారి కొరకు గ్లాస్ నీళ్లు కానీ, ఆహారం కానీ, బట్టలు కానీ, ఒకవేళ ఇల్లు కానీ, లేదంటే ల్యాండ్ కానీ, పరిచయ కొరకు ఏదైనా ఏ విధమైన సరే డబ్బు విషయంలో కానీ ఏ విధమైన సహాయం చేస్తానంటే దయచేసి మీరు సహాయం చేయండి. ఎందుకంటే అది వారికి దేవుని రాజ్యం కొరకు మీరు చేస్తున్నాం, దేవుని పరిచయ కొరకు చేస్తున్నాం. కాబట్టి దేవుడు అలాగే చేస్తున్న బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే చేసిన వారు ఏమవుతుంది, పరలోకములో ఎక్కడలో ప్రియులారా మనం అమౌంట్ పెట్టినట్టు, లేదంటే పరలోకములో మనం పెట్టినట్టు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అకౌంట్ ఉంది మనం ప్రత్యేకంగా సువార్త మీరు రక్షణ పొందిన మనకు అందరికీ కూడా పరలోకములో కూడా అకౌంట్ ఉంది. దానిలో ఇంగ్రీస్ అవ్వాలి. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాం అనమాట, మీ యొక్క అకౌంట్ లో ఇంగ్రీస్ అవ్వాలి. కాబట్టి యేసు మన ప్రార్థన ద్వారా దేవుని స్వరమని మనం ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని పని కొరకు మనం ఇచ్చినప్పుడు పరలోకములో మనం ఇంగ్రీస్ అవుతుంది. మొదటి తిమోతి 6వ అధ్యాయంలో కూడా 17, 18, 19, 14 మన చదువుతున్నప్పుడు రాయబడి ఉంది ప్రియులారా, రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు సమయం అనమాట దేవునికి. కాబట్టి దేవుడు నన్ను దీవించిన కొలది
మన కొరకు మాత్రం కాదు. కాబట్టి మన ఎంత సొత్తు ఇక్కడ ప్రియులారా మనం సంపాదించుకొని మన కొరకని కాదు కానీ ప్రియులారా, మీరు వాడుకోవాలి, మీ కొరకు వాడుకోవాలి, కానీ అలా కాదు. స్వార్థంతో ఉండవద్దు. మనం సాక్రిఫైస్ చేయాలి. అంటే దేవుని కొరకు మనం సాక్రిఫైస్ చేసే వారు ఉండాలి. చూడండి, 1 తిమోతి 6:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సక్రియలు అని ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించు వారినై ఉండవలేనని వారికి ఆజ్ఞాపించుము. చూడండి, అది కమాండ్ అలా పరిశుద్ధాత్మను బట్టి కమాండ్ చేసుకోవాలని అనమాట. రాబో కాలం ఉంది అనమాట. నిత్య రాజ్యం ఉంది, శాశ్వత రాజ్యం ఉంది. అక్కడ టైం ఇదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు క్రీస్తు కొరకు నిలబడుతున్నామంటే మీ ఆత్మ దేవుని చేతులు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు మరణం కూడా ఎండు కాదు. దేవునికి స్తోత్రం. మరణం ఎండు కాదు. కాబట్టి ఎవరైనా నిన్ను చంపాలని ఎవరైనా చెప్పినా దేశ భయపడకండి. ఇప్పుడు నవ్వుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకో, దేవుని సిద్ధించుకోవాలి. ఎందుకంటే ఒక గూడులో ఒక పక్షి ఉన్నప్పుడు అది దానిలో బంధించబడినట్టు అనమాట. కానీ ఆ గూడు అది తెరబడినప్పుడు ఏమవుతుంది? ఆ పక్షి ఆ గూడు నుండి బయట పడినప్పుడు ఎక్కువ ఆనందిస్తుంది. అలాగే ప్రియులారా, మనం ఆత్మ ఈ మట్టి శరీరం నుండి బయటకు వెళుతున్నప్పుడు, క్రీస్తులో ఉన్న ప్రియులారా, మనం ఆత్మ బయటకు వెళుతున్నప్పుడు ఆత్మకు ఎక్కువ ఆనందం అనమాట. స్తోత్రం. చుట్టాలు అంటే దగ్గరున్న వారికి ఎక్కువ ఆనందం ఉండలేదేమో, కానీ ఆత్మకు ఆనందం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా దీని నుండి బయట పడాలి అనమాట, మట్టి శరీరం నుండి. అందుకొరకు రోమన్కి రాసిన 8:26 కూడా రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడానికి సహాయం పడతారు. మనమేమో కారు కొరకు ప్రార్థన చేస్తాము, ఈ లోక సంబంధం విషయాల కొరకు ప్రార్థన. పరిశుద్ధాత్మ దివ్యంగా దేవుని కోరిక ఏంటది? మన ఆత్మ దేవునితో ఉండాలి. మన ఆత్మ బ్రతికిన దేవుని కొరకు ఉండాలి, క్రీస్తు చేతులు ఉండాలి. నిద్రించిన తర్వాత కూడా క్రీస్తు చేతులు ఉండాలి. అది దేవుడు కోరిక అనమాట. దేవునికి స్తోత్రం. అంటే నా కుమారితే బ్రతికిన నా చేతులు ఉండాలి, నిద్రించిన నా చేతులు ఉండాలి. అంటే దానికి అర్థం క్రీస్తు నిద్ర తర్వాత కూడా మనం యేసుక్రీస్తుతో నిత్యం యుగంగాలు బ్రతకని సత్యం మర్చిపోవద్దు. చాలా మంది నేర్పిస్తారు, అంటే అయిపోయింది ఇంకా ఆయన లేదు అని. నో, ఆయన ఉన్నాడు. బైబిల్ రాయబడింది, రక్తం ఒకవేళ కార్చబడి ఉంటే ఆ రక్తం మాట్లాడుతుంది. ఆ వ్యక్తి కూడా దేవునితో మాట్లాడుతుంది, దేవుడితో మాట్లాడుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆత్మను చంపడానికి, కొత్తగా జన్మించిన మన ఆత్మను చంపడానికి సత్యం మనం అర్థం చేసుకోవాలి, ఎవరికి వీలు లేదు. కొత్తగా జన్మించిన నూతన సృష్టిగా ఉన్న మన ఆత్మను చంపడానికి ఎవరికి సాధ్యం లేదు అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దేవుడు ఆ అధికారం ఎవరికి ఇవ్వలేదు. మట్టి శరీరాన్ని ఒకవేళ నాశనం చేసాము, అది కూడా దేవుడు పర్మిషన్ ఉండేనే జరుగుతాయి, లేదంటే అది కూడా అసలు జరగలేదు. అది దేవుని చిత్తంలో ఉంది, మనం ఏం చెప్పలేదు. ఒకవేళ దేవుడు అలా కోరుకున్నా ఏంటది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కోరుతున్నామన్నమాట, నా ఆత్మ దేవునితో ఉండాలి అంటే దేవుడు. ఎందుకంటే తండ్రి మనం కోరితే కదా, మనం పిల్లలు తల్లిదండ్రులు కోరితే నా పిల్లలు నాతో ఉండాలి. ఎందుకంటే అదొక ప్రయత్నం అనమాట. తల్లిదండ్రులు కోరితే ప్రత్యేకంగా నా పిల్లలు నాతోనే ఉండాలి, పిల్లలు అయిపోయినా సరే నా దగ్గరకు రావాలి, ఎందుకంటే చూడాలి, మాటలు వినాలి, నా దగ్గర ఉండాలి అని అనిపిస్తుంది. అలాగే ప్రియులారా పరలోక తండ్రి కూడా కోరితే నా కుమారుడు నాతో ఉండాలి. కాబట్టి మన బ్రదైన ప్రియులారా క్రీస్తు కొరకు చేరిపోయినా కూడా నష్టం లేదు. నష్టం వస్తాయని చాలా మంది చెప్తారు, నష్టం లేదు, లాభమే అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము, వారి ఆత్మ ప్రియులారా మనం పాదాలములో నరకములో మనం చూడలేదు. వారి ఆత్మ ఎక్కడ ప్రియులారా? నరగత్య స్పిరిట్ తో కలిసి నరగత్య చేసిన వాడు ఆత్మ ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారి ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే 21 ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరగంధకులను, వ్యభిచారులను, మాంత్రికులను ఒక లిస్ట్ అక్కడ ఉంది చూడండి. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు వంతురు. ఇది 2వ మరణం. వారికి జయమైన ఓటమైన వారు ఓడిపోయినట్టే దేవుని యొక్క దృష్టిలో. కాబట్టి దేశ నరగత్తే మనం చేయవద్దు, మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక దేవుడి సంఘం నరగత్తే బ్రేక్ చేయవచ్చు, కోపస్పైన బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం దూషణ మాట్లాడుకొని ఉంటే అది జరగలేదు. పాపం చేసుకొని మనం ప్రార్థన చేస్తాం, దేవుడు ఆలోచించలేదు. అందుకొరకు పరిశుద్ధ కాపాడుకొని రక్తం వరకు అడగబడి యేసు నామం వాడుకొని నరగత్తే బ్రేక్ చేయాలి సంఘం. ఇప్పుడు ఆ స్పిరిట్ బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు ఆ వ్యక్తి
పని ఆగిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అది చేయకుండా ప్రియులారా మన ఆర్గ్యుమెంట్ చేసుకొని ఉంటే దురాత్మలంగా ఎక్కువ పని చేస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం పాపం చేయకుండా, దూషణ మాటలు చెప్పకుండా, పరిశుద్ధ కాపాడుకొని యేసు రక్తంలో ఆధారపడి యేసు నామం ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది కదా, బంధించడానికి దేవుడు అధికారం ఇచ్చాం. ఆ అధికారం మనం వాడుకోవాలి. ఈమెల్స్ పైన బంధించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసలితే కానీ ప్రియులారా హతసాక్షిగా మార్చబడిన వ్యక్తి ఆత్మ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నేను చదివి ముగిస్తాను, ప్రియుల టైం అయింది. శిరచ్ఛేదనం వాక్య నిమిత్తం, సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్య నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచుదని వారు బ్రతికిన వారే. చూడండి, వారు బ్రతికిన వారే, బ్రతికి ఉన్నామన్నమాట. మనేమో వారు అయిపోయిందని నో, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారే. దేవునికి స్తోత్రం. తర్వాత నిత్యమైన పరివారం, యుగాలు నిత్యమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఓటం కాదు జయం అనమాట. దేవునికి కాబట్టి బ్రతికిన క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు జయం, ఓటం లేదనమాట. మరణం కూడా మనల్ని ఏమీ చేయలేదు. మరణ అధికారి సాతాను మనను ఏం చేయలేదు. ఎందుకంటే సాతాను యేసుక్రీస్తు శిలువ మరణంలో ఓడించిన కాబట్టి ప్రియులారా దేవుని కుమార్తె మనం ధైర్యంతో ముందుకు వెళ్దాం. ఇప్పుడు ప్రార్థన మనం తక్కువ చేయడం కాదు, ఎక్కువ చేసుకోవాలి. వాక్య పరిచయం ఎక్కువ చేసుకోవాలి. పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. మునుపటి కంటే ఎక్కువ ప్రార్థన, ఆరాధన, స్తుతులు, వాక్య పరిచయ, టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఎక్కువ చేసుకోవాలన్నమాట. క్రీస్తు గురించి ఎక్కువ ప్రకటించాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రజలకు నిత్య జీవనం కావాలి, రక్షణ కావాలి, వారు బాగుపడాలి, వారి కుటుంబ జీవనంలో శాంతి సమాధానం కావాలి అన్నమాట. వారి పిల్లలు భవిష్యత్తు బాగుపడాలి అంటే ప్రేమ సువార్త ప్రకటించబడాలి. అంటే దేవుని ప్రేమించే వారిగా మార్చబడాలి, నిన్ను ప్రేమించే వారిగా మార్చబడాలి, ఇద్దరిని ప్రేమించే వారు మార్చబడాలి, శత్రువును ప్రేమించే వారిగా మార్చబడాలి. అంటే దేవుని పరిశుద్ధ ప్రేమ సువార్త ప్రకటించబడాలి, దేవుని వాక్యం టీచింగ్ జరగాలి. దేవునికి స్తోత్రం. అబద్ధాలు కాదు, సత్యం నడిపించాలన్నమాట. దేవునికి స్తోత్రం. దానివల్లనే రాష్ట్రం, దేశం బాగుపడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరే మార్గం ప్రియులారా లేదు. దేవునికి స్తోత్రం. వేరే మార్గం లేదనమాట. ఇప్పుడు మీ వంతు మీరు టీచింగ్ చేయాలి, మీ వంతు ప్రీచింగ్ చేయాలి. హల్లెలూయా. మీ వంతు రోగాలతో వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అది మన బాధ్యత అనమాట. వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కోరుగా వారు అడుగుతారు, నా కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఉచితంగా స్వస్థ దేవుడు ఉచితంగా ఇస్తాడు. బైబిల్లో రాయబడి చనిపోయిన వారు, అగాధమైన దుర్మరణాలతో ఉన్న వారి కొరకు, వెంటనే సమాధి కొరకు మనం మట్టి తీసే వారుగా మనం ఉండవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. సంఘం వెళ్ళి ప్రార్థన చేయాలి. యేసులో నిలబడి ప్రార్థన చేయాలి. చూడాలి వారు లేస్తారా. ప్రభు అయితే లేపుడని చెప్పారు. కాబట్టి మన శిశువు అలాంటి మనసు కలిగి ఉండాలి. కొందరు రాలేస్తారేమో, అది ప్రియులారా మనం పక్కన పెట్టాలి, కానీ ప్రార్థన చేయాలి. దుర్మరణాలు, అగాధ మరణాలు జరిగినప్పుడు యేసు క్రీస్తువును నమ్ముతున్నా నీవు నేను ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు అలాంటి అవకాశం వచ్చినప్పుడు మనం పోగొట్టుకోవద్దు, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు, పౌలు చనిపోయిన వ్యక్తులను లేపారు. యేసు క్రీస్తు కూడా చనిపోయిన వారు, దుర్మరణం అంటే దీర్ఘాయుసు చెందక ముందు మరణించిన వాడు లేపడానికి ఉన్న అధికారం దేవుడు సంఘానికి ఇచ్చామన్నమాట. లాజరు మన ప్రియులారా మనం చూస్తే ఆమె చనిపోయి మరణించి సమాధిలో 4 రోజుల తర్వాత కూడా సంఘం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన బయటకు లేచి వచ్చామన్నమాట. ఇప్పుడు కడవరి కాలంలో, అంత్యకాలంలో దేవుడు ఇలాంటి మినిస్ట్రీ, మిరకల్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎక్కువ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ చేస్తాడు. కాబట్టి నా ద్వారా, మీ ద్వారా దేవుడు అది చేయనాక, ఎందుకంటే దేవుడు సజీవుడ దేవుడు ఉన్నాడని అందరిని గ్రహించుకోవాలి. శక్తి సమృద్ధి గల దేవుడు ఉన్నాడు, పునరుద్ధారుడు, అపవాదిని నాశనం చేసే దేవుడు ఉన్నాడని అందరు గ్రహించుకోవాలి. మీరు చేసే దేవుడు ఉన్నాడని అందరు గ్రహించుకోవడానికి వరకు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కాబట్టి మీరు నిలబడాలి. క్రీస్తు కొరకు ప్రియులారా మనం నిలబడదాం. దేవుడు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన అందరిని బట్టి స్తోత్రం దేవా. లైవ్లు కానీ తండ్రి, ఈ వాక్యం విన్న కానీ, యూట్యూబ్ కానీ తండ్రి, ఇంకా విన్నామని ఏ విధమైన సరే వాక్యం తండ్రి విన్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అందరూ ఆత్మ ప్రాణ శరీరాలు పరిశుద్ధాత్మ లోతైన కార్యం దేవా మీరు ఇప్పుడే దయచేస్తున్న వందనాలు తండ్రి. ఆత్మ అధ్యయంగా బలపరచుకుంటుంది. ప్రాణభయాలు, పరిశుద్ధాత్మ అగ్ని కాలిపోయిన కొద్దని మరణ భయాలు
తొలగిపోయిన తండ్రి శాపనందరాలు తొలగిపోయిన నేమో దేహమును చంపిన వారు అసలే భయపడవద్దని యేసయ్య మీరు నేర్పించిన గొప్ప మాటని బట్టి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. అవును, మరణం కూడా ఆమె ఎండు కాదని నేర్పిస్తున్న దేవ మీకు వందనాలు తండ్రి. ఓహే డాబా కారబేరే మా తలవంటకులు అందరూ మీరు లెక్కబడి ఉన్నాడు స్తుతిస్తున్నాం తండ్రి. కుడి వేసిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం. మీ చిత్తమను రాజు ఒక ప్రతి ఒక్కరు మృదైనా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సుగోర కోరబిలే ఆత్మ ప్రాణం శరీరం బలపరచుండి, మంచి ఆరోగ్యదేమో, హృదయంలో శాంతి నెమ్మది దేవాదేమో ప్రతి ఒక్కరును గొప్ప అభిషేకంతో కూడా కుమ్మిరించుందండి. మీ పరిశుద్ధాత్మ వరాలతో ప్రతి ఒక్కరు నిమ్మొద్దండి. బలమైన దూదల ద్వారా ప్రతి ఒక్కరు అద్భుతంగా ఇప్పుడు దాకా మమ్మల్ని కాపాడిన దేవ కూడా కాపాడమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. శిలువ మరణం ద్వారా మాకు జయమించిన వందనాలు. జయించిన వేసే పరిశుధాత్మ వారైనా మాలో వచ్చి మా కూడా అనదినం జయంతో అనదినం మమ్మల్ని నడిపిస్తున్నట్టు దేవా సుధీస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క దేవుని బిడ్డలను ప్రభావ మీరు కాపాడమని ప్రార్థన ఇస్తున్నాం. మా రాష్ట్రం దేశం వరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తాం. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. దేశంలో తండ్రి అక్రమాలు జరగకుండా దేవా సహాయం మొత్తండి. దేశంలో శాంతి సమానం ప్రభావ దేశమని యేసు నామములో దేవ మేమందరి ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా సహాయం మొదటి ప్రార్థన వీరును లేవనెత్తు మొదటి సువార్త ఆమె పరిచయం లేవనెత్తు మొదటి ఓహే లాభాకార టీచింగ్ అండ్ ప్రీచింగ్ సత్యం దేవా నడిపించే వారిను ప్రీచింగ్ చేసే వారిను అభిషేకించి మీ చిత్తానుసరంగా బలంగా తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీ చిత్తానుసరంగా తండ్రి వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే లాభాకార బిడే ప్రతి ఒక్కరు సత్యంగా నేర్చుకొని నిత్య రక్షణ పొందుకొని మారు మనస్సు పొందుకొని నిత్యం వేసే జీవంగల దేవునితో అందరం ఉండే కృప అందరికీ దేవా దయచేయమని ప్రత్యేకమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి తెలియకుండా తండ్రి పాపం చేసుకొని పడుతున్న వారు ఉండే వారితో క్షమించము తండ్రి. వారి పాపాలతో వారు క్షమించు తండ్రి. మారు మనస్సు అనుభవంలోనికి దేవా నడిపించమని మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నామండి. కుడి వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. వారు అవసరాలు దేవా మొదటి రాజు కూడా ఎప్పుడు అని అనుగ్రహిస్తామని చెప్పినట్టు వారి అవసరాలు అద్భుతంగా తెరచమని ప్రార్థన ఇస్తున్నాం. దాన్ని ఆరోగ్యం దేమో దీర్ఘాయుసేమో ఫైనాన్షియల్ దేవా ప్రతి ఒక్కరు సమృద్ధి దేశముందండి. అలాగే తండ్రి దేవా వివాహ వయసు వచ్చి పెళ్లి కొడుకు దేవా ప్రార్థన చేసిన వారికి చక్కని సాటిన సగారి దేవా దేమో పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్లి లేకుండా బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చక్కని పెళ్లిలో తండ్రి దేవా మీరు దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రోగాలు తన వారిని ప్రభావ మీరు ముట్టి ఇప్పుడే స్వస్థపరుచండి. అందరి అవయవాలు పాడైపోయిన వారిని ఇప్పుడే ప్రభావ ముట్టి స్వస్థపరుచండి. క్యాన్సర్ బాధతో బాధపడుతున్న వారిని ప్రభావ ఇప్పుడే ప్రభావ స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కన్ను చూపు మంచి చూపు లేని వారు ముట్టి కన్ను చూపు వేసుమని వచ్చినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. షుగర్ నార్మల్ వచ్చినాక తండ్రి, బీపీ నార్మల్ అవునాక తండ్రి, తలనొప్పి ఆమె తగ్గిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఎముకలు అరిగిపోయిన స్థాయిలో ఉన్న వారు కూడా ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆ ఎముకలు స్వస్థపరచబడినాక తండ్రి దనేమో చేస్తావా జోయింట్ పెయిన్ స్వస్థపరచబడినాక దనేమో చేస్తావా ప్రతి అవయవాలు స్వస్థపరిచే సృష్టికర్తని మా యేసే నీవు ఆరాధన సుధిస్తున్నాం తండ్రి. పోలీసుదేవా ప్రతి ఒక్కరు యేసే మీరు తాకుతున్నటువంటి వందనాలు స్వస్థపరిచినటువంటి ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవా ప్రతినందనం ఆరోగ్యంతో ఉండినాక తండ్రి. ఓహే లాభాకార దేవా ఎవరైనా అప్పు తీసుకున్న వారు ఉండే అప్పు నుండి విడిపించమండి. దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారు ఉండే తండ్రి దారిద్ర్యం నుండి విడిపించమండి. సమృద్ధి అనుభవంలోని హోలీ స్పిరిట్ అనేకలకు సహాయం చేసే వ్యక్తులుగా తండ్రి లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దవా మీ రక్తంగా అభయిస్తున్నాం తండ్రి. ఈ రోజు ప్రత్యేక దీవిస్తున్నాం. మహిమగనద మీకే అభయిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.